చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. బయట వాళ్ళు చెప్తారా ప్రైజ్ ది లార్డ్? దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. ఈ నెల 30వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 7 దినాల ప్రార్థనలు ఉన్నాయి. కనుక 7 దినాల ప్రార్థనల కొరకు ఎత్తిపట్టండి. మొదటి రోజు 30వ తారీఖు దైవజనులు జయరాజు గారు మన మధ్యకి వస్తారు. రెండవ రోజు అలాగే మూడవ రోజు నెల్లూరులో దేవుని సేవలో వాడబడుతున్న దైవజనులు సుబ్బయ్య నాయుడు గారు మన మధ్యకి వస్తారు. సాక్ష్యం వాక్యం ఈ దైవజనులు 2 దినాలు మన మధ్యలో ఉంటారు. అలాగే 4వ రోజు అంటే ఏప్రిల్ 2వ తారీఖు జాషువా గాంధీ గారు మన మధ్యలోకి వస్తారు. మేదర్మెట్లో దేవుని సేవలో ఘనంగా వాడబడుతున్న సేవకులు. 3వ తారీఖు గుడ్ ఫ్రైడే వచ్చింది. పగటి కాలం రాత్రి కాలం కూడిక జరుగుద్ది. అలాగే శనివారం జరుగుద్ది. ఆదివారం సంఘారాధనతో ఈస్టర్ కూడికతో ప్రార్థన కూడిక ముగించబడతాయి. ఎవరైనా బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉంటే 5వ తారీఖు సిద్ధమవ్వండి. బాప్తిస కార్యక్రమాలు ఉంటాయి. దేనికి మీరు అభ్యంతర పడే పని లేదు. దేవుడి పరిచర్ని కనపరిచి బలపరుచునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ పరిచర్య మీ క్షేమం కొరకు ఏర్పాటు చేయబడింది కనుక దీని కొరకు మిమ్మల్ని దేవుడు సిద్ధపరిచి నిలబెడుతున్న విధానం బట్టి దేవునికి మహిమ. నిశ్చయముగా తన కార్యములు జరుగునుగాక. ఎన్ని ఆటంకాలు అవరోధాలు వినబడుతున్నా ఎదురవుతున్నా ఈ పరిచర్య దేవుంది. దేవుడు ఈ పరిచర్య మీ క్షేమం కొరకు ఏర్పాటు చేశాడు కనుక ఎటువంటి అభ్యంతరాలు ఎదుటున్నప్పటికీ దేవుడు ఘనంగా జరిగించగలడు. ఇటువంటి ఆటంకాలకు తావు లేకుండా మీరు దైవిక విషయాల్లో కట్టబడతా ఆధ్యాత్మిక స్పృహ కలిగి నడిపించబడండి. ఈ పరిచర్య మీకు మేలుకరంగా తరతరాలకి దీవెనకరంగా ఒక బలమైన పునాదిని ఈ పరిచర్య కొరకు దేవుడు స్థిరపరచునుగాక. ఆమెన్. హల్లెలూయా. కనుక చక్కగా 7 దినాల కూడికల కొరకు ప్రార్థనలు ఎత్తిపట్టండి. ఖచ్చితంగా ప్రభు కార్యాలు జరిగించునుగాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం పిల్లారా. చూడండి యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుతా ఉండెను. దేవదూతల జ్ఞానాన్ని గురించిన వివరాలు మనం చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్లో 7 రకాల జ్ఞానాలు ఉన్నాయని అజ్ఞానం కోసం మనం అధ్యయనం చేసాం. భూ సంబంధమైన జ్ఞానం కోసం మీకు చెప్పాను. ప్రకృతి సంబంధమైన జ్ఞానం కోసం చెప్పాను. దెయ్యముల జ్ఞానం గురించి మనం విన్నాం. సొలొమోను జ్ఞానం గురించి నేను మాట్లాడాను. దేవదూతల జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం. దేవదూతల జ్ఞానం తర్వాత పైనుండి వచ్చు జ్ఞానం, ఇది 7వ జ్ఞానం. దైవ జ్ఞానం, దైవిక జ్ఞానం. ఈ 7 జ్ఞానాల కోసం బైబిల్లో ప్రస్తావించబడింది. 6వ జ్ఞానం దేవదూతల జ్ఞానం. దేవదూతల గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. అసలు దేవదూతలు ఎవరు, ఎలా ఉంటారు, వాటి స్థితిగతులు ఏమిటి? కనిపించే సృష్టి, కనబడని సృష్టి. కనిపించే సృష్టిలో మనం ఉన్నాం. కనబడని సృష్టిలో దేవుని దూతలు ఉన్నాయి. ఆత్మ మండలం అని చెప్పవచ్చు. ఈ దేవదూతల గురించిన ప్రస్తావన బైబిల్లో ఏముందో, అసలు దేవదూతల పరిచర్య ఏమిటి, అసలు దేవదూతలు ఎందుకు దేవుడు చేశాడు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, అసలు దేవుని సేవలో దేవదూతల పాత్ర ఏమిటి, అసలు దేవదూతల లోకాన్ని దేవుడు చేయడానికి కారణం ఏంటి, పరలోకంలో కోటాను కోట్ల దూతలతో ఆయన ఆరాధించబడుతున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఇన్ని కోట్ల దూతల సమూహంలో రకరకాల దేహాలు కలిగి దేవదూతలు చేయబడ్డాయి. మనం చదువుతున్న ఆ లేఖనంలో దేవుని సింహాసనం సమీపంగా ఉండి దేవుని సింహాసనాన్ని భరిస్తూ ఎగురుతూ పైకి ఎగురుతూ దేవుని స్తుతిస్తున్న విధానం మనం చూస్తున్నాం. ఈ దూతలకి 6 రెక్కలు ఉన్నాయని, వీటికి పేరు శరాపులు, మహాదూతలని. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి. మొత్తానికి 6 రెక్కలు కలిగి ఉన్నాయి. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి చెప్పాను, కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి చెప్పాను. మనం 3వదిగా చూస్తాం ఎగిరి వెళ్ళే అనుభవం. 2 రెక్కలతో ఎగిరి వెళ్తా ఉన్నాయి. మనం కూడా ఒక రోజున మధ్య ఆకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు
పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. ఆమేన్. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు, బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో ఉంది. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దుకై బలమును గూర్చి అని ఉంది. ఎవరి మొర్దుకై? అసలు తన బలం ఏంటి? ఇతను చెర్రపట్టబడిన యూదుడని. అసలు తన బలం ఏంటి? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రం గురించి చక్కన వివరణ మీకు ఇచ్చాను. రెండోది మనం చూసాం ఎస్తేరు 2వ అధ్యాయం 21-2 వచనాల్లో రాజు ప్రాణాలు కాపాడబడ్డానికి కారణం మొర్దుకై నమ్మకత్వం కనబరిచాడు. పనిలో నమ్మకస్తుడికి కనబడుతున్నాడు. ఈరోజు క్రైస్తవంలో కనుమరుగవుతుంది ఇదే నమ్మకత్వం. నమ్మకంగా మనం బ్రతకాలి. దేవుని ఎదుట నమ్మకస్తులు మనం నిలవాలి. అపనమ్మకస్తులుగా ఉండకూడదు, నమ్మక ద్రోహులుగా ఉండకూడదు, వెన్నుపోటు పొడిచే వాళ్ళకు ఉండకూడదు. ఈ లోక పోకడలు మనం బ్రతికితే మనం నష్టపోయేది ఏంటి చెప్పమంటారా? పరలోకం. మనం భక్తి చేస్తుంది పరలోకం కొరకు. ఒకవేళ నీ భక్తి నీ అవసరాలు తీర్చుకోవడానిక, నీ భక్తి నీ అక్కర్ల కొరక, నేను అంటాను నీకంటే బుద్ధిహీనురాలు ఇంకొకరు లేరు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. మనం ఈ లోకం కొరకు మనం నిరీక్షిస్తే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు అని పౌలు గారు చెప్పాడు. 1 కొరింథీ 15:19 ఆ మాట ఉంది. అంటే మన భక్తి భౌతిక సంబంధమైన వాటి కొరకు కాదు, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో కట్టబడుతూ పరలోకానికి చేరాలి అన్న ఆశ కలిగి మనం భక్తి చేస్తాం. కనుక నమ్మకస్తునికి మెండైన దీవెనలని బైబిల్ చెబుతుంది. సామెతలు 28:20లో చాలా స్పష్టంగా రాయబడి నమ్మకస్తు మెండైన దీవెనలు. ఏ విషయంలో నమ్మకం కనపరచాలి? 5 సంగతులు మనం చూసాం. దేవుని ఎదుట ఒక వ్యక్తి నమ్మకం ఉండాలి. రెండోదిగా నీ రక్షణ కొరకు దేవుడు వాడుకున్న దైవజనుడు ఎదుట నమ్మకస్తుడు ఉండాలి. మూడోదిగా నిన్ను ఆత్మీయంగా కట్టడం కొరకు దేవుడు ఏర్పరిచిన సహవాసం సంఘంలో నమ్మకంగా మనం ఉండాలి. నాలుగోదిగా ఆయన భుజములపై రాజ్యభారం ఉందని బైబిల్ చెబుతాయి. అంటే పరిచర్య చేసే వారికి మనం ఉండాలి. దేవుని పనులు మనం భుజం కాసే వాళ్ళకు ఉండాలి. ఐదోదిగా మన బ్రతుకు దేవుడు కొరకు దేవుడు జబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఈ 5 సంగతుల్లో నమ్మకత్వాన్ని కనపరిచే వారికి ఉండాలని చాలా స్పష్టంగా బైబిల్లో ఈ విషయాలని రాయబడి ఉన్నాయి. 4వ సంగతి మనం చూస్తాం, పరిచయంలో నమ్మకస్తులుగా ఉండాలి అని. బైబిల్లో ఇర్మియా పుస్తకం 33:22 అంటాడు, నా సన్నిధిని నిలిచి పరిచర్య చేయు లేవి గోత్రికులను నేను లెక్కింపలేనంతగా విస్తారంగా వాళ్ళని విస్తరింపజేస్తానన్నాడు. పరిచర్య చేస్తే ఆశీర్వాదం, మన తరాలకు దీవెన అని ఆ ఒక్క వచనమే కాదు, బైబిల్లో చాలా సంగతులు ప్రస్తావించబడ్డాయి. పరిచర్య చేసే వాళ్ళ విషయంలో చులకనగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, తోలనాటి మాట్లాడే వాళ్ళు ఉంటారు, అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి ఆ ఆశీర్వాదం తెలిసినా దాన్ని చులకనగా ఇచ్చి మాట్లాడే వాళ్ళు లేకపోవచ్చు. తెలివిగా బైబిల్ చెబుతుంది, మనం దేవుని సన్నిధిలో దేవుని ఇంట్లో పనిచేసే వారిగా ఉండడం మన తరాలకి ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు చెప్పారు పరిచర్య చేయమని? మాస్టర్ గారు చెప్పాడా? లేకపోతే బయటోడెవడని చెప్పాడా? కాదు, సాక్షాత్ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు చెప్పిన మాట. అది నీకు ఆశీర్వాదం ఎంచబడుద్ది అని లేఖనాలు చెబుతున్నాయి. కనుక పరిచర్య చేసే మంచి మనసు నీకుందా? దాన్ని చెడగొట్టే మాటలు ఎన్ని నీకు మనబడుతున్నా దానికోసం నువ్వు ఆలోచన చేయాల్సిన పని లేదు. కారణం ఏంటంటే దేవుని పని చేయడం మనకు ఆశీర్వాదం అని బైబిల్ చెబుతుంది. ఇలా చాలా సంగతులు మనం అధ్యయనం చేయడం కొరకు అసలు ఆ పరిచర్యలో ఉన్న ఆశీర్వాద విలువలు ఎరగడానికి లేవి గోత్ర ప్రస్తావన మీకు ఇచ్చాను. అసలు ఆ శాపానికి, అసలు దేవుని కోపానికి దగ్గరైన ఈ లేవి గోత్రాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడు, దానికి కారణం ఏమిటి మనం చూసాం. దేవుడిచ్చిన ఆధిక్యతను వాళ్ళు వాడుకున్నారు. అంతేకాదు దేవుని సందు నిలిచి పనిచేసే భాగ్యాన్ని ఆ గోత్రం దేవుడిచ్చాడు. తండ్రి అంటాడు, దేవుని శాపం మీ మీద ఉందని చెప్పాడు. ఆత్మీయ తండ్రి సంఘకాపురు అంటాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు. దేవుని చిత్తం తెలుసుకుని ఆ భాగ్యం ఈ లేవి గోత్రానికి ఇవ్వబడేది. రోమ 12:2 ప్రకారంగా దేవుని చిత్తం తెలియని మనోనేతర వెలిగించబడాలని ఉంది. యెషయా 6:1 రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆశీనుడుగా నేను కన్నులారా చూశాను. దేవుని చూచే కనులు మనోనేత్రాలు. ఈ బాహ్య నేత్రాల వల్ల ఈ లోకాన్ని చూస్తాం, ఈ లోక ఆకర్షణలు చూస్తాం. కానీ
దేవుని నేత్రాలు తెరబడితే దేవుని చూస్తాం. ఈరోజు ఈ లోకం పట్ల నీకు ఆశ ఎందుకు చావట్లేదు? ఈ లోకం పట్ల మక్కువ నీకు ఎందుకు చావట్లేదు? ఈరోజు చాలామంది లోతు భార్యలాగా వెనక్కి తిరుగుతున్నారు, లోకాన్ని ఆశిస్తున్నారు, లోకాన్ని తేరి చూడాలని చూస్తున్నారు. లోకంలో ఇంకేదో దాచబడింది అని తడులాడుతున్న వారు లేకపోలేదు. భక్తి చేస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, దేవుని పిల్లలమే, దైవికంగా కట్టబడుతున్నట్టుగా కనబడుతున్నాం, దేవుని పిల్లలుగానే కనబడుతున్నాం. కానీ ఇంకా నీలో లోక సంబంధమైన ఆశలు చావలేదు, లోక సంబంధమైన ఆలోచన చావలేదు, లోక సంబంధమైన విషయాలు ఏమీ నీలో చావలేదు. కానీ బాప్తిజం తీసుకున్నావు, బైబిల్ పట్టుకున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, ఇంకా నీలో చేదు, ఆ చేదు నీలో పోలే. కారణం ఏంటి తెలుసా? నీ మనోనేత్ర వెలిగించబడలేదు. ఒక మాట చెప్పమంటారా? నీ కనులతో యేసయ్యను చూస్తే, నీ కనులతో అంటే ఆత్మ సంబంధమైన నేత్రాలతో నువ్వు దేవుని చూస్తే, ఆధ్యాత్మిక సంగతులు చూస్తే, నీకు ఈ లోకం పెంటగా ఎంచబడుద్ది. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారి కనులుకున్న పొరలు రాలే అని మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములో. పౌలు గారి చరిత్ర రాయబడి ఉంది. ఆయన ఎలా దర్శించబడ్డాడు దమస్కు మార్గంలో. కనులు ముయ్యబడ్డాయి, 3 దినాలు అంధుడుగా ఉన్నాడు. ప్రార్థన చేయగా కనులు కొన్న పొరలు రాలేయని ఈ పౌలు గారు అంటాడు, నేను నాకు ప్రయోజనకరంగా ఉన్న వాటిని, నాకు లాభకరంగా ఉన్న వాటిని నేను పెంటగా ఎంచానంటాడు. అసలు ఎలా చెప్పగలిగాడు ఈ మాట? అంత మాట ఆయన ఎలా చెప్పగలిగాడు? పౌలు గారి జీవితాన్ని చూడండి. ఆయన కనులుకున్న పొరలు రాలే. ఈరోజు మన కనులు కూడా చాలా రకరకాల పొరలు కమ్ముతూ ఉంటాయి, రకరకాల పొరలు కమ్ముతూ ఉంటాయి. ఆ పొరలు కమ్మినప్పుడు మనం దైవికంగా ఆలోచించం, దైవికంగా నడవడానికి ఇష్టపడం. అది నాశనానికి మనల్ని నడిపిస్తుంది. నీ కనులుకున్న పొరలు రాలి నీ మనోనేత్రాలు తెరబడ్డాయి అనుకోండి, మనం కూడా పౌలు గారిలా చెప్పగలం, ఈ లోకం అంతా పెంటగా ఎంచబడింది, నాకు యేసే ముఖ్యమని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైవిక విషయాల్లో కట్టబడకపోవడానికి కూడా కారణం ఇది ఒకటి ఉంది. చాలా కారణాలు మనకు కనబడతాయి. ఈరోజు బాహ్య నేత్రాలు కనబడుతున్నాయి. ఈ కన్నులకి మసక కలిగింది అనుకోండి, చాలా టెన్షన్ పడతాం. కనీసం ఈ కంటికి ఏదన్నా చుక్కడం వచ్చి కాస్త కంటి చూపు తగ్గింది అనుకోండి, ఎన్ని తిప్పలు పడతామండి. కళ్ళు కనబడకపోతే ఆ వ్యక్తి జీవితం ఎంత శూన్యంగా ఉంటుంది. అసలు సడన్గా కంటి చూపు పోయింది అనుకోండి, ఆ వ్యక్తి బ్రతికినా కూడా ఇక బ్రతకనట్టే అనిపిస్తుంది. ఈ బాహ్య నేత్రాలు చూపు పోతేనే అంత బాధ కదా. ఈ బాహ్య నేత్రాలు కనబడపోతేనే జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. మరి నీ భక్తి జీవితంలో ఇంకా నీ మనోనేత్రాలు తెరబడలేదు, ఇంకా నీ మనోనేత్రాలు వెలిగించబడలేదు. అందుకనే మనోనేత్రాలు గుడ్డితనాన్ని కలిగించే విషయాల కోసం నేను మాట్లాడుతుంది. ఇవి చాలా అవసరం. మన వ్యక్తిగత జీవితాన్ని కట్టే విషయాలు ఇవి. నీ భక్తిని లోతుగా స్థిరపరిచే విషయాలు ఇవి. ఈ విషయంలో నీకు సీరియస్నెస్ లేదనుకోండి, నేను అంటాను నీ భక్తి వ్యర్థమైపోద్ది, నీ భక్తి నిష్ప్రయోజనం అయిపోద్ది, నువ్వు దేవుని చేరలేవు. అందుకని పెద్దవాళ్ళు అంటారు కదా, అంతా బతుకు ఒక ఇంటి వెనకాల చచ్చాడన్న మాట మనం వింటా ఉంటాం. అంటే ఇంత కష్టపడి భక్తి చేస్తున్నాం, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం చక్కగా దైవికంగా కట్టబడడానికి ఇష్టపడుతున్నాం, సంతోషమే. అయితే నీ మనోనేత్రాలు వెలిగించబడిపోతే ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నాడుగా ఉన్నావు, ఇంకా లోకానుసారంగా నీ జీవిత పోకడ కొనసాగుతూనే ఉంది. 2 వాళ్ళ మీద కాలు పెట్టి నడుస్తున్నావు. అది ఎంత నష్టమో నీకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? ఈ బాహ్య నేత్రాలు తెరబడ్డాయి కానీ మనోనేత్రాలు వెలిగించబడలేదు. మనోనేత్రాలు వెలిగించబడితే పౌలు గారిలా చెప్పగలం, నాకు ప్రయోజనకరమైన దాన్ని కూడా నేను పెంటగా ఎంచగలగా స్థితి మనకు రావాలి. రాబోయే రోజుల్లో చాలా గడ్డు దినాలు ఉన్నాయి. ప్రభుత్వాల ద్వారానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనం ఎదుర్కోబోతున్నాం. దేశాన్ని ఏలే నాయకుల ద్వారానే చాలా గందరగోళాలు ఎదుర్కోబోతున్నాం. ఇప్పటికే భీమవరం పరిసర ప్రాంతాల్లో దాదాపు 7 మందిరాలు కూల్చేశారు. కారణం ఏదంటే ఏ రీజన్, రోడ్డు పొడిగించాలని, ఏవేవో రకరకాల కారణాలు. ప్రభుత్వాలు గందరగోళ పరిస్థితులు ఉండి, భీమవరం అంటే క్రైస్తవ విధానానికి పుట్టినిల్లని చెప్పొచ్చు. ప్రతి ఏరియాలో క్రిస్టియన్ కాలనీస్ ఉంటాయి, కానీ గందరగోళ పరిస్థితులు. ఇక రాబోయే రోజు చాలా గడ్డుకరంగా ఉంటాయి. రేషన్ ఎవరు, ఇక మనకి చాలా పరిస్థితులు. ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది, నువ్వు దేవుని కొరకు నిర్దిష్టంగా బ్రతితే దేవుడిని పోషిస్తాడంతే.
ఆదిమ సంఘం ఎలా శ్రమలు ఎదుర్కొందో, ఆదిమ సంఘం ఎలా 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 శ్రమ పరచబడిందో అలా మనం కూడా శ్రమపరచబడతాం. అటువంటి శ్రమల దినాల్లో మనం ఇలా చెప్పగలమా, ఇలా ఉండగలమా? ఎలా? హెబ్రీ పుస్తకం 11వ అధ్యాయంలోకి రండి. విశ్వాస వీరుల జాబితా పట్టికలో ఆదిమ సంఘం ఎదుర్కొన్న శ్రమల కొలిమిని కోసం గురించి పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా హెబ్రీ సంఘానికి రాయిస్తాడు. ఎందుకంటే హెబ్రీ సంఘం దిగజారిపోవడానికి సిద్ధంగా ఉంది. పక్క వాళ్ళు వేసే సెటైర్లు, పక్క వాళ్ళు చెప్పే డైలాగులకి బలహీనపడిపోతున్న సంఘానికి పౌలు గారు రాసిన లేఖ ఇది. చాలా పోరాటం యూదులకి అలాగే క్రైస్తవుల మధ్యలో జరుగుతున్న పెనుగులాట. యూదులేమో అసలు మాదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు గోల చేస్తుంటే, ఇక వీళ్ళకి ఆధారాలు ఏం కనబట్టలేదని బలహీనపడుతున్న సమయంలో హడావిడిగా రాస్తాడు హెబ్రీ సంఘానికి పత్రిక. దాంట్లో విశ్వాస వీరుల జాబితా మనం చూస్తాం. 11వ అధ్యాయం 33వ వచన భాగం చదువుదాం. రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు, అగ్ని బలము చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధాల్లో పరాక్రమశాలులైరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్ళతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల్లోను గుహల్లోను సొరంగాల్లోను తిరుగులాడుచు సంచరించింది. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఇన్ని శ్రమల మధ్య ఆదిమ సంఘం నిలబడిందంటారు. ఎలా సాధ్యం అంటారు ఇది? ఒకసారి ఆలోచన చేయండి. రాళ్ళతో కొట్టబడ్డారట, రంపాలతో కొయ్యబడ్డారట, జైల్లో వేయబడ్డారంట. అసలు ఇల్లు వాకిలు వదులుకొని అడవుల్లో సొరంగాల్లో తిరుగుతున్నారండి. చక్కని ఇల్లు కట్టుకున్నారు, చక్కగా ఉన్నారు. సడన్ గా శ్రమలు ప్రారంభించబడ్డాయి. ఆ రోజు ఏలే రాజులు సైతం క్రైస్తవునికి విరోధంగా లేచారు. యూదులేమో ఈ రాజులతో కలిసి కంకణం కట్టుకొని క్రైస్తవుల మీద ఉక్కుపాదం మోపారు. ఆ సమయాల్లో అంత పోరాటాల్లో కూడా, అంత సమస్యల్లో కూడా రాళ్లతో కొట్టబడ్డారంట, రంపాలతో కొయ్యబడ్డారంట. ఒకసారి చదవండి. ఇవంతా జరిగిన చరిత్ర. ఏదో నాటకీయంగా రాయలే ఈ మాటలు, ఏదో బాగుంటుందని రాయలు. అక్కడ వాస్తవం జరిగినాయి. నేను అంటాను, దాంట్లో ఒక్క సమస్య మనకు వచ్చినా ఈరోజు నిలబడతామా దేవుడి కొరకు? ఒకసారి ఆలోచన చేయి. ఆయన సిలువేయబడ్డాడు, శ్రమపడ్డాడు, ఆయన కొరడాలకు అప్పగించబడ్డాడని ఈరోజు సిలువ ధ్యాన కూడికల్లో సంఘాలు మమేకమైన సంతోషం. ఆయన శ్రమపడ్డాడు కదా, ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు కదా. గుడ్ ఫ్రైడే వస్తే, అయ్యా నీవు నా కొరకు కొరడాలు దెబ్బలు తిన్నావయ్యా అని ఈ 6వ నోడు సైతం ఏడుపు రప్పించుకొని ఏడుతారు. పని కట్టుకొని కరుణామయుడు సినిమా చూసి ఏడుతారు, ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసి ఏడుతారు. అయ్యి బాబు ఎంతగా కొట్టబడ్డావా నాయన అని. సంతోషం, మంచిదే. మరి యేసు కొరకు నువ్వు అలా శ్రమ పడతావా? అయ్యని మనకి ఎందుకండి బాబు. దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో మన పోషణకి దేవుడి దయ చూపి కాస్త బాగుంటే, చేసేదల్లా కూడా కలిసి వస్తే, మనం అనుకోద్దల్లా కూడా ఎక్కొస్తే చాలు దేవుడితో. అంతేగాని ఆయన కొరకు మన శ్రమ పడేదేంటి? బైబిల్ అయితే చెప్తుంది ఆయన సిలువ శ్రమల్లో మనం పాలిభాగస్తులుగా మారాలని. అదే కదా భక్తి అంటే, అదే కదా విశ్వాసం ఒక భాగం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మరి ఇవన్నీ సంఘం ఎప్పుడు నేర్చుకుంటుంది? ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి ఎలా ఉందా ఏంటి ఫార్ములా? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు. ఈ ఫార్ములా మీద ఉన్నాం. ఏ కాడికి దేవుని అడ్డం పెట్టుకొని లాభప్రాప్తి పొందాలని ఆలోచిస్తే అది భక్తి కాదు, అది భక్తి కాలేదు కాదు. మరి భక్తి అంటే ఏమిటి?
బైబిల్ చెబుతుంది ఆయన శ్రమల్లో మనం పాలిభాగస్తులుగా మార్చబడాలి. ఆమేన్. శ్రమకాల దినాలు జరుపుకోండి అని చెప్పి దేవుడు ఆచారం పెట్టలేదు. క్రైస్తవ సమాజం ఆయన శ్రమలను మర్చిపోతుందని, ఆ శిలువ త్యాగను మర్చిపోద్దని వీటిని గుర్తుగా పెట్టి మేము జ్ఞాపకం చేస్తున్నాం. క్రిస్మస్ అని, గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని ఎందుకు పండగలు చేసుకోవడం కొరకు కాదు. బాబు క్రిస్మస్ అంటే ఆయన వచ్చాడు రా బాబు, నిజమే దేవుడు మానవుడికి వచ్చాడు అని రుజువు కొరకు. ఏం లేవనుకో మరి నిజంగా యేసు ప్రభు వస్తే మనమే అడుగుతాం డౌట్లు. అసలు మనకు పుట్టే డౌట్లు మామూలు డౌట్లా? తలా తోకలేని డౌట్లు. కాలుకి ఎత్తే ఏలికేత్తాం, ఏలికెత్తే కాలుకి ఎత్తాం, తలా తోక ఉండదు. దానివల్ల ఉపయోగం ఉంది. అందుకనే క్రిస్మస్ అంటే ఇదిగో డిసెంబర్ నెలలో ఆయన పుట్టాడు, ఆధారాలు ఉన్నాయి. ఇదిగో పలానా నెలలో ఆయన సిలువకు అప్పగించబడ్డాడు, అందుకని గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, అది మనకు శుభం. కాబట్టి ఒక మనిషి చనిపోవడం శుభం అంటారా? ఒక మనిషి చనిపోవడం శుభం అంటారా? వాస్తవమే, ఎవరైనా చనిపోతే శుభం అనం మనం. కానీ యేసు ప్రభు చనిపోవడం లోక కళ్యాణార్థమై అది శుభమే. ఎందుకంటే దాని కొరకు ఆయన వచ్చాడు. ఆయన సిలువను మోయాలి, సిలువలో ప్రాణం పెట్టాలి, తిరిగి లేగాలి, పునరుద్ధాన బలం మనకి ఇవ్వాలి. వాక్యం నెరవేర్పది. నేనంటాను సిలువ శ్రమలను ప్రతి ఆట ధ్యానం చేసుకుంటే అలా గుండిపోమని కాదు. నీకేం రావాలి? నేను కూడా క్రీస్తు కొరకు శ్రమ పడాలి, నేను కూడా నిందలు పడాలి, క్రీస్తు కొరకు నేను కూడా అవమానాలు ఎదుర్కోవాలి, అది నాకు భాగ్యం అని ఎంచుకోవడం కదా క్రైస్తవ్యం. మరి ఎందుకు ఈ గమనం మనకు రావట్లేదు? ఎందుకంటే నేను చెప్పగలను, నీ మనోనేత్రాలు వెలిగించబడలేదు. అకార్డింగ్ టు ద పౌల్ స్టేట్మెంట్, పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం బట్టి, పౌలు గారి కనులు కొన్న పొరల రాళ్ళని ఆ పౌలు గారు ఆ ఫిలిప్పీ సంఘంతో అంటాడు, నాకు ప్రయోజనకరంగా ఎంచబడిన వాటిని అన్నిటి కూడా నేను నష్టంగా ఎంచుకున్నాను, లోకాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. పెంటగా ఎంచుకున్నాను అన్నాడండి. ఆ మాట మనం ఎలా చెప్పగలం? ఆ వైరాగ్యం మనకి ఎలా వస్తుంది? ఒకటే, నీ కనులు తెరబడాలి. ఏ కనులు? భౌతిక కన్నులు కాదు. ఈ కనులు మసకబారితే, చుక్కడం వస్తే, కంటి చూపు తగ్గితే కంగారు పడిపోతాం, ఇటుపోతాం అటుపోతాం. ఆ కంటి సుఖం మందులని, లేకపోతే ఆ డాక్టర్ అని, లేకపోతే కళ్ళద్దాలని కనబడాలని. కనబడిపోతే పని ఎలా చేస్తాం? ఎలా బ్రతకగలం? మరి భక్తి జీవితంలో నీ మనోనేత్రాలు తెరబడపోతే ఎలా భక్తి చేయగలవు? నీ భక్తి జీవితంలో నీ ఆధ్యాత్మిక నేత్రాలు తెరబడిపోతే నువ్వు క్రీస్తు కొరకు ఎలా బ్రతకగలవు? ఈరోజు ఎందుకు బ్రతకలేకపోతున్నావు? క్రీస్తు కొరకు శ్రమ ఎందుకు పడలేకపోతున్నావు? లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎదుర్కొంటాం. భక్తి జీవితంలో చిన్న శ్రమ వస్తే అద్దద్దాలు ఆడిపోతాం. కారణం ఏంటి? నీ కన్నులు తెరబడలేదు, నువ్వు యేసును సరిగా చూడలేదు. నువ్వు యేసును స్పష్టంగా చూస్తే, ఆయన గాయాలు నీకు కనబడితే, ఆయన గాయాలు నీకు అర్థమైతే, మెంట్లోడుగా రోడ్ల మీద తిరుగుతున్న ఒక వ్యక్తిని దేవుడు దర్శించాడు, రక్షణలోకి వచ్చాడు. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్ గా ఆయన పాదాలు తాకాడు, ఆయన పాదాలు స్పర్శించాడు. ఒకవేళ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, మా అన్నయ్య ఏమైనా వచ్చాడు కొట్టడానికి అనుకుని కళ్ళు తెరిచి చూస్తే ఎవరు కనబడలేదు. రాత్రి పడుకొని ప్రార్థన చేస్తాం, మా మంచం మీద దొరుకుతూ ఉంటే ఒక ఆయన వచ్చి లేపి, అయ్యా ఇగో గాయాలు, ఇగో గాయాలు అని చూపి, నాకెందుకు చూపిస్తున్నావు అయ్యా బాబు, హాస్పిటల్ పోవచ్చుగా, నాకు చూపితే ఉపయోగం ఏంది? ఆయన అంటాడు, ఈ గాయాల కోసం ప్రకటించే రోజు ఒకటి రాబోతుంది నీకని. దైవజనులు యేసన్న గారు ఆ గాయాలను ఆయన చూశాడు గనక, సిలువలో ఆయన పడిన త్యాగం అర్థమైంది గనక, సేవలో ఎన్ని నిందలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని పోరాట్లు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా నిలిచాడు గనకనే దేవుడు ఆ సేవను ఊరేగించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ కనులు తెర్రబడితే క్రీస్తు కొరకు బలి అర్పణగా మారిపోతావు, సమర్పణలోకి వచ్చేస్తావు. సమస్య కాదు, సమర్పణ. సమస్య నీకు పెద్దది కనబడదు, నీ సమర్పణ గొప్ప కనబడాలి. ఈరోజు నీకు సమస్య పెద్ద కనబడుతుంది, నీ సమర్పణ చిన్న కనబడుతుంది. నేను అంటాను, నీ కన్నులు తెరబడలేదు. నీ కన్నులు తెరబడలే. నీ కన్నులు తెరబడితే సమస్య ఎంత పెద్ద సమస్య చిన్న కనబడుద్ది, నీ సమర్పణ గొప్ప కనబడుద్ది. ప్రాణాలు విడిచి క్రీస్తు కొరకు నిలిచే దేవుని బిడ్డలు ఈ చివరి రోజుల్లో కావాలి. క్రీస్తు కొరకు యోగ్యంగా నిలిచే వాళ్ళు కావాలి, రోషం కలిగి బ్రతికే వాళ్ళు కావాలి, రోషంగా దేవుని కొరకు నిలిచే వాళ్ళు కావాలి. కారణం
మనం ఆయన రాజ్య వారసులం. ఆ రాజ్యానికి మనల్ని వారసులుగా పిలిచాడు. అనేక శ్రమలు అనిపించిన తర్వాత ఏడిపోతాం? నరకని పోతామా? అనేక శ్రమలు అనిపించిన నువ్వు నరకని పోతావంటే శ్రమలు పడడం దేవుని చిత్తం కాదు, శ్రమ పడడం అది దైవిక కాదు అనుకోవచ్చు. కానీ భక్తి జీవితంలో ఎదురయ్యే ప్రతి అడుగుకి ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఒక్కొక్క పోరాటం ఉంటుంది. దినదినగండం నూరేళ్ళ ఆయుష్యంగా ఉండవచ్చు, కానీ ఆ దీపాన్ని వెలిగించిన దేవుడు ఆ దీపాన్ని కాపాడుతాడు. ఆమేన్. నీ దీపాన్ని వెలిగించిన దేవుడు ఆ దీపాన్ని ఆరిపోకుండా నిలపగలడు. నీ కనులు తెరబడాలి. అందుకనే మనోనేత్రాల గురించిన అధ్యాయం మీకు లోతుకేస్తున్నాను. మీరు చాలా సింపుల్గా దేవుని వాక్యం తృణీకరిస్తే నేను అంటాను, నువ్వు దేవుణ్ణి తోలనాడుతున్నావని మర్చిపోకు. మనోనేత్రాలు తెరబడాలి. మనోనేత్రాలు వెలిగించబడకుండా యుగ సంబంధ దోత మనోనేత్రాల గుడ్డితనాన్ని కలిగిస్తుందని 2 కొరింథీ పుస్తకం 4:4 చాలా స్పష్టంగా ఉంది. యుగ సంబంధ దోతట, దేవత శక్తి అట, యుగాన్ని ఏలుతున్న దేవత శక్తులట మనోనేత్ర గుడితనం కలిగిస్తాయంట. ఆయన నీకు అర్థమయ్యాడనుకో నీ జీవితం పరమార్థం అయిపోద్ది. నీ బతుకు బస్ స్టాండ్ ఎందుకు అవుతుంది? ఎందుకు నవ్వులు పాలయ్యే పరిస్థితులు, చెప్పలు తెలుసుకునే పరిస్థితులు? కారణం ఒకటే, ఆయన నీకు అర్థమయ్యాడా? ఎక్కడ కూడా బలహీనపడవు, ఎక్కడ కూడా నిరాశపడవు, ఎక్కడ కూడా అధైర్యపడవు. ఎందుకంటే నీతో ఉన్నవాడు బలవంతుడు. ఆమేన్. ఆ స్పృహ నీకు అర్థం అవ్వాలి, కనులు తెరబడాలి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం ఉంది. దినవృత్తాంతం 2వ పుస్తకం 26:16. అతడు స్థిరపడి తన మనసును గర్వించి చెడిపోయాను. గర్వం మనోనేత్ర గుడితనాన్ని కలిగిస్తుంది. దేని బట్టి మనం గర్వించకూడదు. గర్వం ఎంత ప్రమాదమో లేఖనాలు చెబుతుంది. దేని బట్టి మనం విడిచిపడకూడదు. దేని బట్టి కూడా మీసం తిప్పడం, తొడగొట్టడం, జబ్బలు చరచడం ఇవన్నీ లోకపోకళ్ళు. దీనివల్ల నష్టమే కానీ ఉపయోగమే లేదు. అది నీకు కీడు తలపెట్టమే కానీ ప్రయోజనమే లేదు. నీ గొయ్యి నువ్వు తోవుకున్నట్టే. మనం ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా అణగదొక్కబడతామో అంత బలముగా పైకి లెగుస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భక్తిలో ఉన్న బలం అదే, భక్తిలో ఉన్న సామర్థ్యం అదే. ఈరోజు అది నీకు అర్థం కాకుండా మనోనేత్ర గుడితనం కలిగిస్తున్నాడు. గర్వం. బైబిల్ 5 జాతుల వారు గర్వించిన విధానం మనం చూసాం. మోయాబీల గర్వం కోసం మీకు చెప్పాను. నిర్గమాకాండం 18:11 ఐగుప్తుల గర్వం. 2 కారణాలు. వాళ్ళ దేశాన్ని బట్టి గర్వించారు. 2 వాళ్ళు చేసే బహుదేవత ఆరాధన బట్టి గర్వించారు. అందుకనే ఐగుప్తులో ఉన్న దేవతలకు దేవుడు ఏం చేశాడు? తీర్పు తీరుస్తానన్నాడు. తీర్పు తీర్చాడు. ఎలా తీర్పు తీర్చాడు చెప్తా రాబోయే రోజుల్లో. భలే ఆశ్చర్యం. నిజంగా నువ్వు ఆరాధించే దేవుడు అన్య దేవతలకు, దేవుళ్లకు ఎలా తీర్పు తీర్చాడు, ఐగుప్తు దేశంలో దేవుళ్ళుగా పిలబడిన వాళ్ళకి ఎలా తీర్పు తీర్చాడో వింటే ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది. చరిత్రలో చాలా అద్భుతమైన సంగతులు చెప్పబడ్డాయి. వాటి గురించి ప్రస్తావన తర్వాత ఇస్తాను. ఐగుప్తుని బట్టి గర్వించారు కదా. ఐగుప్తులో ఏముంది? అల్పకాల పాప భోగం ఉంది. హెబ్రీ 11:26 మనం చూసాం. అల్పకాల పాప భోగం అక్కడ ఉందని. దాన్ని విడిచి మోషే క్రీస్తు కొరకు బ్రతికాడు. మనమున్న ఈ లోకంలో, లేక మనమున్న ఈ కుగ్రామంలోనే అల్పకాల పాప భోగాలు మనల్ని ప్రేరేపిస్తాయి. లోక సంబంధాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. లోకానుసరమైన ఆలోచన మనల్ని ప్రేరేపిస్తుంటాయి. మోషే అలాగ అల్పకాల పాప భోగాన్ని విడిచి నువ్వు క్రీస్తు కొరకు బ్రతకగలిగితే నువ్వు ఒక గొప్ప వెనుతిరగని నాయకుడిగా దేవుడిని స్థిరపరచగలడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చరిత్ర పుటంలో నీ సాక్ష్యాన్ని నిలిపేస్తాడు ఆయన. ఐగుప్తులో ఏముంది? అవమానము, పోగొట్టజాలని రోగాలు. ఐగుప్తు అనగా చీకటి, లోకం, పాపం, శాపం. కనుక లోకంలో, పాపంలో, శాపంలో అవమానమే ఉంది. పోగొట్టజాలని రోగాలు. రోగాలు రావడానికి 4 రీజన్ చెప్పాను. 1, నీ పాపమా ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు, ఆరోగ్యం వస్తుంది. నీ రోగం వెనకాల సాతాను ప్రభావం ఉందా? ప్రార్థన చేయి, ప్రార్థన లేగిపించు, అద్భుతాలు జరుగుతాయి. మన శరీరం మంచిది కాదు, బలహీనం. మనం తినే ఆహారం మంచిది కాదు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కనుక తినే ఆహార విషయంలో మనం జాగ్రత్త పడదాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, దేహాన్ని కాపాడుకుందాం. ఎందుకు దేహాన్ని కాపాడుకోవాలి? ఈ దేహము దేవుని
ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని ఆలయం, దేవుడు నివసించే స్థలం ఇది కనుక ఈ దేహాన్ని మనం పాడు చేయం. 4 యోహాను సువార్త 11:4 ఈ రోగం దేవుని మహిమ కొరకు వచ్చింది కానీ మరణం కొరకు రాలేదని ఉంది. మహిమను గురించిన జ్ఞానం ఉండాలని, మహిమను గురించిన ప్రత్యక్షత ఉండాలని, మహిమలో వచ్చే యేసు కోసం ఆశ కలిగి మనం ఉండాలని, ఆ మహిమల కోసం మనం ఎదురు చూసే వారికి ఉండాలని మనం చాలా సంగతులు చూసాం. యెహెజ్కేలు పుస్తకం 14 చూడండి త్వరగా. ఆరోహణమై మరియు మందిరము మేఘముతో నిండును. జాగ్రత్తనండి, మందిరం దేవునితో నింపబడాలి. దేవునితో నింపబడాలి, మేఘముతో నింపబడాలి. మహిమ మేఘముతో, రాజకీయాలతో, కక్షలతో, గందరగోళాలతో, కొట్లాటలతో, స్వార్థాలతో, స్వలాభాలతో దేవుని మందిరాలు నింపబడకూడదు. నా దేవుని ఇల్లు ప్రార్థన మందిరమే గాని వ్యాపార గృహము కాదని బైబిల్ చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. రకరకాల వాటితో నింపేస్తున్నారు దేవుని మందిరాన్ని, రకరకాల వాటితో నింపేస్తున్నారు. ఇటువంటి మందిరాలు ఎత్తబడి గుంపులోనికి రాలేవు. ఇటువంటి మందిరాలు ఎత్తబడి గుంపులోనికి రాలేవు. ప్రజలు కదిలించబడాలి, ప్రజలు రక్షింపబడాలంటే మందిరం దేవుని మహిమతో నింపబడాలి. ఆమేన్. మొదటి రాజుల పుస్తకం 18వ అధ్యాయం 30 నుంచి 40 వచనాలు ఉన్న సందర్భాలు మనం చూస్తున్నాం. పడిపోయిన బలిపీఠను కట్టాడు ఎలియా. పడిపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, మన హృదయాలు కట్టబడాలి. 12 రాళ్ళు తెచ్చి పునాది వేశాడు. పునాది మీదకి రావాలి, వాక్యం అనే పునాది మీదకి రావాలి. నువ్వు ఏ సంఘమైనా, ఏ శాఖ అయినా వాక్యం మీద పునాది వేయబడపోతే మాత్రం ఎత్తబడలేము. అది ఎంత గొప్ప సంఘమైనా, ఎంత పేరుగాంచిన పరిచర్య అయినా వాక్య పునాది లేదా నష్టపోయేది పరలోకాన్ని. కనుక పునాది మీదకి రావాలి. 3 లోతుగా తవ్వి ఆధ్యాత్మిక స్పృహ కలిగి మన భక్తి చేయాలి. లోతైన అనుభవాలు గుండా వెళ్ళాలి. ఎక్కడేసి గొంగలు అక్కడ ఉండకూడదు. అలాగే 4 కట్టెలు క్రమంగా పేర్చి సంఘంలో క్రమం, దైవికమైన క్రమం ఉండాలి. ఇది కర్మాగారం, పరలోక రాజ్య వారసును సిద్ధపరిచే కర్మాగారం. కనుక దైవిక క్రమాన్ని మేము బోధించాలి, దైవిక విషయాలు మేము బోధించాలి. లోక సంబంధమైన పోకడ్లు, విధానాలు సంఘాల్లోనికి రాకూడదు. అందుకని నోవహు కట్టిన ఓడకు నీళ్లు రాకుండా ఏం పుయ్యమన్నాడు? శివుడు పుయ్యమన్నాడా? ఏం పుయ్యమన్నాడు? కీలు. ఎందుకు? లోకం సంఘంలోనికి రాకూడదు, సంఘం లోకానికి లోకంలో కలవకూడదు, మునిగిపోకూడదు. లోకంలో ఉండాలి కానీ నీళ్లు మాత్రం ఓడలోనికి రాకూడదు. ఓడ నీళ్ళలోనే ప్రయాణం చేయాలి కానీ నీళ్లు మాత్రం ఓడలోకి రాకూడదు. కీలు పోయాలి. అందుకనే వాక్య క్రమాన్ని, వాక్య అవగాహన కలిగిన విషయాల్ని మనం నేర్చుకొని లోక పోకలు నెత్తినెక్కించుకోకుండా సంఘాన్ని ఆధ్యాత్మిక అనుభవాలతో కట్టుకోవాలి. ఆమేన్. అందుకనే దైవిక క్రమం సంఘానికి తెలియాలి. దైవిక క్రమం తెలియకపోతే చాలా నష్టపోతాం. అది నిత్య రాజ్య అనుభవాల్లోనికి మళ్ళీ కట్టదు. లోకంలో సంఘం బాగానే కనబడుతుంది కానీ ఎత్తబడే గుంపులోనికి రాదు. కనుక జాగ్రత్త. అలాగే 4 తొట్లు నీళ్లతో నింపి, 4 నాణ్యత మీకు చెప్పాను. నీళ్లతో నింపడానికి కారణం ఏంటి? నీళ్లు పరిశుద్ధాత్మకు సూచన. విశ్వాసులమైన మనం, దేవుని పిల్లలమైన మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడని బైబిల్ చెబుతుంది. కనుక మనం దేవుని ఆత్మతో నింపబడే వాళ్ళకు ఉండాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడే వారు ఉండాలి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు దేవుని, చెప్పండి, పిల్లలా కాదా? దేవుని పిల్లలుగా పిలబడాలంటే ఏం చేయబడాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. మనుషుల ఆలోచనతో కాదు, లోక పోకడతో కాదు, లోక పద్ధతులతో కాదు, దేవుని ఆత్మ చేత నడిపించబడే విధానం మనకు ఉండాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఒక సంగతి నాకు గుర్తుకొస్తుంది. ఇవి లెంట్ డేస్ కనుక ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. ఇస్కరేత్ యోధాలోనికి ఏమొచ్చింది చెప్పండి? లూకాసు వార్తలోకి రండి ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయం
3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కర్యోతు అనబడిన యోధాలో ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించాడు. జాగ్రత్త నంటులారా, ఎప్పుడైతే సాతాను ఇస్కర్యోతు యూదులో చొరబడ్డాడో వెంటనే తన ఆలోచన మారిపోయింది. 3.5 సంవత్సరాలు ఎవరిని వెంబడించాడు? ఇతను యేసుని వెంబడించాడు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు చూశాడు, ఆయన చేసే మేలు చూశాడు, మహిమలు చూశాడు. కానీ ఎప్పుడైతే సాతాను ఇస్కరియోతు యూదులో చొరబడిందో, సాతాను ఆత్మ ఎప్పుడైతే ఇస్కరియోతు యూదులో చొరబడిందో, భ్రష్ట ఆత్మ ఇస్కరియోతు యూదులో చొరబడిందో, వెంటనే యేసు ప్రభును పట్టి సిలువకు అప్పగించాలని యత్నాలు చేసే వాళ్ళతో ఏకీభించాడు. అంతవరకు యేసు ప్రభువును పట్టుకోవడం వల్ల కాలేదు, అవకాశం చెక్కలేదు. యేసు ప్రభు ఏ టైంకి ఆడుంటాడు మొత్తం ప్లాన్ ఇచ్చేశాడు. ఇదిగో రాత్రులు అయితే పలానా చోట ఉంటాడు, పలానా కొండ మీద ప్రార్థనలు. సైనికులకు తెలీదు, పరిశీలకు తెలీదు. కానీ ఆ 12 మంది శిష్యుల్లోనే ఉండి ఆయన అడుగుజాడ మొత్తం పరిశీలించి రూట్ మ్యాప్ మొత్తం కూడా ఆ పరిశీలికి సజీవులకు అప్పగించాడు. జాగ్రత్త నంటులారా, సాతాను చేత ప్రేరేపించబడి నడిపించబడిన ఇస్కరియోతు యోధ చివరి దశ ఏమైందో తెలుసా? ఉరి వేసుకొని చనిపోయినని ఉంది బైబిల్లో. తాను చేసిన పొరపాటు అర్థమై అయ్యో ఎంత తప్పిదం చేశారని కలవరపడి పెంబేలెత్తి తన మనస్సాక్షి తను వంచిస్తూ ఉంటే ఆ సంక్షోభానికి గురై, ఆ ఒత్తిడి గురై, మానసిక ఒత్తిడి గురై బైబిల్ చెబుతుంది ఎంత నీతిమంతుడు నేను పొరపాటు చేశాను, తప్పిదం చేశాను అని కంగారు మీద పోయి ఊరేసుకొని చనిపోయాడు. ఆ తాడు ఊడి జారి పడేపాడికి, కింద పడేపాడికి మెడ విరిగి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చినాయి అంట. ఎంత దారుణం! సాతాను ఆత్మచేత ప్రేరేపించబడి ఇస్కరియోతు యోధ జీవితం ముగించబడింది. నేను చాలాసార్లు అనుకుంటానండి, పేతురు గారు కూడా అబద్ధం ఆడాడు. యేసయ్య ఎవరో తెలియదని అన్నాడా లేదా? పేతురు గారు ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు చెప్పండి అందరూ? ఎన్నిసార్లు? 3 సార్లు అబద్ధం ఆడాడు. అసలు ఆ చిన్న పిల్ల అడిగితే ఏమన్నాడు? అసలు ఆయన ఎవడో నాకు తెలియదు అన్నాడు. అసలు ఆయన ఎవడో తెలియదు అన్నాడు. అసలు నాకు సంబంధం లేదంటాడు. యేసు ప్రభు ఆ సైనికుల మధ్య నలగొట్టబడతా దూరా నుండి చాలా దీనంగా చూడగానే పేతురు గారి మనసు కకావికలం అయిపోద్ది. ఎప్పుడైతే యేసయ్య ముఖాన్ని చూశాడో కోడు కూసింది. పేతురు గురించి ప్రభు అంటాడు, పేతురు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడుతూ కోడికి వస్తుంది. పేతురు ఏమన్నాడు? అసలు ఎవడు అభ్యంతర పడ్డా నేను మాత్రం అసలు సమస్య లేదు, ఎంతమంది విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. కానీ సైనికులు వచ్చి యేసు మీద ఎగబడగానే హడావిడిగా కత్తి తీసి మొలుగు చెవి నరికేశాడు, దుడుకుపడ్డాడు. యేసుప్రభు అన్నాడు, నేను యుద్ధం చేయడానికి సిద్ధమైతే మ్యాటర్ వేరుగా ఉంటుంది. నా రాజ్యం భౌతిక సంబంధమైంది కాదు, పర సంబంధమైంది. కత్తి చేతబడినోడు కత్తికే ఆహుతవుతాడు అని చెప్పి మొలుగు చెవిని అతికిస్తాడు. ప్రార్థన చేతి మళ్ళీ కరుచుకుంటుంది చెవి. సైనికులు తీసుకెళ్ళిపోతారు. అందరూ దాక్కోని గందరగోళం ఉంటే ఈ పేతురు మాత్రం అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి దూరం నుండి చూస్తూ ఉంటాడు. 3 స్థలాల్లో ఈ వ్యక్తిని పరిశీలించి అడుగుతారు, అసలు నువ్వు ఇంత ఉన్న వ్యక్తివే కదంటే అసలు ఆయన ఎవడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదంటాడు. దూరాన యేసు ప్రభు దీనంగా చూడగానే ఆ ముఖాన్ని చూసిన యేసయ్య ముఖాన్ని చూసిన పేతురు గారి మనసు మార్చబడుద్ది. వెంటనే పశ్చాత్తాపడతాడు, వెంటనే ఏడుస్తాడు, ప్రభు ఎంత పొరపాటు చేశాను, నేను నిన్ను అప్పగించాను అనవసరం. కానీ పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. ఇస్కరియోతు యోధ లేక తొందరపడి నూతిలో దూకాడా? ఏమండి, పేతురు గారు కూడా అయ్యో ఎంత పొరపాటు అయ్యింది, ఎంత గరణంగా మాట్లాడే, నేను ఎవరు వదులుకొని నేను వదులుకోను అని చెప్పానే, ఈరోజు నేను చేసింది ఏంటి, ఎంత జరుగుతున్నా కూడా ఏమీ తిరగనట్టు చూస్తున్నానే, అసలు ఎంత పొరపాటు చేశాను అని ఇస్కరియోతు యోధ లేక కంగారు పడి ఏ నూతులోనో గోతులోనో దూకుంటే పేతురు గారు అపోస్తలు కనబడేవాడా? కనబడేవాడు కాదు.
పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు. యెరూషలేము మ్యూజియంలో 12 శిష్యుల ఫోటోలు ఉన్నాయి. పేతురు గారి ఫోటో కూడా ఉంది. ఓ దైవజనుడు పేతురు గారి ఫోటో దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఆయన కనుల కాడ నల్లటి గీతలు ఉన్నాయి. అక్కడ ఉన్న మ్యూజియంలో పనిచేసే వాళ్ళు పిలిచి, ఫోటో సరిగ్గా బ్రదర్, అది పేతురు గారి ఫోటో, అపోస్తలుడు ఆయన కళ్ళు నేను అట్టున్నాయంటే, అయ్యా అది మేము తొడగపోతే వచ్చిన మరకలు కాదు, ఆల్రెడీ ఫోటోలో ఉన్నాయి. ఎందుకు? చరిత్ర చెబుతుంది, పేతురు గారు ఎక్కడ నిలబడ్డా కూడా, ఇదిగో ఈరోజు మీరు తృణీకరిస్తున్నారే, ఆయన్ని నేను కూడా తృణీకరించి సిలువకు అప్పగించిన వ్యక్తుల్లో నేను ఒకడిని అని నిలబడిన చోటల్లా కూడా అర్ధగంట ఏడ్చి ప్రసంగం చేసేవాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి, ఆ 12 మంది లేచి ప్రసంగిస్తాడు, మీరు ఎవరినైతే కాదని మీరు సిలువకు అప్పగించారో ఆ యేసే లోకరక్షకుడు అని ప్రకటించాడు, ఏడ్చాడు. అంటే తన జీవిత కాలం అంతా కూడా నిలబడిన చోటల్లా కూడా కన్నీటి ప్రసంగమే. ఆయన సాక్ష్యంతో ప్రారంభమవుతుంది ఆ వాక్యం, నేను ఇలా చేశాను ఆయనకి అని. ఆ మరకలు, ఆ ఫోటోలు అట్లా ఉండని కారణం ఏంటంటే ఆయన సేవంతో కూడా కన్నీటి మధ్యలో చేశాడు. నేనంట ఇస్కరియోతు యోధా కూడా తొందరపడి ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికుంటే అపోస్తలుడైన పౌలు గారి కంటే గొప్ప సేవ చేసేవాడేమో. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారి కంటే గొప్ప సేవ చేసేవాడేమో. ఇస్కరియోతు యోధా ఎలా చేస్తాడని తెలిసి కూడా ఆ 12 మందిలో ఈయన కూడా చేర్చుకుంది ఎవరు? ఆ చివరి క్షణంలో అందరికీ బల్లిస్తా, రొట్టిస్తా, ఏమంటాడు? నన్ను అప్పగించువాడు ఎవడో నాకు తెలుసు అంటాడు. ఇక్కడే ఉన్నాడు అంటాడు. అందుకదు కంగారు పడింది. కంగారు పడి వెంటనే మధ్యలో ఆ రొట్టె మాంసం తీసుకొని తిని వెళ్ళిపోయాడు, పక్కకి ఉండలేకపోయాడు. ప్రభు అంటాడు, అటువంటి వాడు పుట్టగుండి మేలు అంటాడు. కానీ ఇస్కరియోతు యోధా అని ఎవరిలో చేర్చుకున్నాడు? 12 మంది శిష్యుల్లో, అపోస్తలుల్లో అక్కడికి వచ్చి చేర్చుకున్నాడు. అంటే దేవుడు ఉన్నతంగా ఆలోచించాడు. అంటే ఇస్కరియోతు యోధా యేసు ప్రభువును అప్పగించడంలో ఒక భాగం, కానీ ఉరి వేసుకొని చచ్చిపోవడం దేవుని ఆలోచన కాదు. అది ఎవరి ఆలోచన? అది సైతాను గాడి ఆలోచన. కానీ పేతురు గారు లేక ఇస్కరియోతు యోధా కూడా పశ్చాత్తాపడి నిజంగా మారి ఉంటే నేను అంటానండి అద్భుతమైన పరిచయం జరిగేది. బర్నబా ఉన్నాడు కదా, బర్నబాకు మారుగా యేసయ్య సిలువకు అప్పగించబడ్డాడు కదా. చరిత్రలో బర్నబా గురించి ఉందండి. బర్నబా ఒక బందిపోటు దొంగ, ఒక మత కల్లోహాలు రేపే తీవ్రవాది, గందరగోళమైన వ్యక్తి, దోపిడి, దందా, భయంకరమైన ముఠా తగాదాలకి నాయకుడు. కానీ యేసు ప్రభు తినకు మారుగా చనిపోయిన సంగతి తెలుసుకొని అసలు ఆ ప్రాంతంలో లేడు, సుదీర్ఘంగా వెళ్ళిపోయి తన శాశ్వత జీవితం, తన ప్రయాణ మార్గంలో ఒక ఇంటికి చేరుతాడు. ఆ ఇంట్లో బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఉంటుంది. ఆ కుటుంబంలో చేర్చబడి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. తన చివరి దశలో దేవుని పని చేసి ముగించుకున్నాడు. బర్నబా బందిపోటు దొంగ, నాకు మారుగా యేసు చనిపోయాడని గుర్తించి పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకొని దేవుని పనిలో మిగిలిపోయాడు ఆయన. మరి ఇస్కరియోతు యోధా ఏర్పాట్లో ఉన్నాడు కదా, దేవుని చిత్తంలో ఉన్నాడు కదా, దేవుని ప్రణాళికలు ఉన్నాడు కదా. నిజంగా సాతాను చేత ప్రేరేపించబడ్డాడు వాస్తవమే. కానీ పేతురు గారు లాగా ఒప్పింపబడి కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ఉంటే పేతురు గారితో సమకాలికంగా దేవుని సేవ చేసేవాడు కదా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం సాతాను ఆత్మ చేత నడిపించబడకూడదు, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు దేవుని పిల్లలు. రామ 8:14 చదవండి. రామ పుస్తకం 8వ అధ్యాయం 14వ వచనం. రామ 8:14. దేవుని ఆత్మ చేత అందరు నడిపించబడతారు, వారందరూ దేవుని పిల్లలుగా పిలబడతారు. ఇస్కరియోతు యోధా సాతాను చేత ప్రేరేపించబడడం వాస్తవమే.
అయితే చివరి దశలో తాను అలా చేసుకోకూడదు ఉంటే బాగుండేది. తొందరపడ్డాడు. పేతురు గారిలా పశ్చాత్తాపడి ఉంటే ఇస్కరియోతు యూదా ద్వారా ఎంత సేవ జరిగేది? గొప్ప సేవ చేసేవాడేమో. పౌలు గారి సేవ ఎలాగైతే ఎంచబడిందో బైబిల్లో అట్లా గొప్ప సేవ చేసేవాడేమో. పేతురు గారు ప్రథమ అపోస్తలుగా ఉన్నాడు కదా, గొప్ప సేవ జరిగింది కదా. ఎవరు 3 సార్లు అబద్ధం ఆడాడు, యేసుప్రభు ఎవరో తెలియదని. అలాంటి పేతురు సరి చేయబడి అప్పగించబడడం ద్వారా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో బలమైన గాలి వీచి దేవుని ఆత్మ వాళ్ళ మీద రాలగా అన్య భాషలు మాట్లాడారు కదా. ఆ 120 మందిలో ఈయన కూడా ఉన్నాడు. పేతురు గారు నిలిచి ప్రసంగం చేయక ఎంతమంది మారారు? 3000 మంది మార్చబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పేతురు గారు నిలిచి ప్రసంగం చేసినప్పుడు అలా వేలల్లో రక్షణలోకి వచ్చారు జనాలు. కారణం ఏంటో తెలుసా? తన ప్రసంగం అంతా ఒకటే, నేను ఆయన అప్పగించా, సిలువుకి అప్పగించా అని కన్నీటితో పశ్చాత్తాపడి చేసిన ప్రసంగం ప్రజల్లో విప్లవాన్ని తీసుకొచ్చింది, మార్పును తీసుకొచ్చింది, ఉద్యమాన్ని తీసుకొచ్చింది. దేవుని ఆలోచన ఎరిగి నడవడం మనకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇస్కరియోతు యూదా దేవుని ఆలోచన ఆ చివరి క్షణాల్లోనే కాదు, యేసు ప్రభుతో ఉన్నప్పుడు కూడా ఎరగలే. అందుకని ఒక సందర్భం బైబిల్లో ఉంది, చూడండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5-6 వచనాలు. అమ్మి బీదలకి ఇవ్వాలని వాడు ఎలాగూ చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయుండి జాగ్రత్త నడుపులారా. లాజరు సమాధి నుంచి లేచాడు. ఒక గొప్ప కూటం, మరియా మార్తా లాజరు కుటుంబ విషాదం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న గురించి చరిత్రలో కూడా లేదు. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. యేసు ప్రభు తరచుగా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. లాజర్ అన్నా కూడా బో ఇష్టం, బో అభిమానం. సడన్ గా అనారోగ్యంతో ఉన్నాడు. యేసు ప్రభు కబురు పెట్టారు, ఆయన రాలేదు. సమాధి చేయబడింది. అందరేమో యేసు ప్రభు అన్నారు, ఆయన వచ్చాడా అని. ఇక దెప్పొడిసే మాటలకి ఆయన రాలేదన్న కాదు కానీ బయట వాళ్ళు చెప్పారు రకరకాల మాటలకి కృంగిపోవడం మొదలు పెట్టారు వీళ్ళు. సడన్ గా 4వ రోజు యేసే వచ్చాడు. ఆ సంగతి మార్తం విని హడావుడికి వెళ్ళింది, మాట్లాడింది. మరలా వచ్చి మరియమ్మ కబురు పెట్టింది. మరియమ్మ వెళ్ళి అడగగానే ఆయన కన్నీళ్లు కార్చి సమాధి దగ్గరికి వచ్చి సమాధికి ఉన్న ఆ రాయిని తొలగించి లాజరు అనగానే ఒకే ఒక మాట పలికాడు, హాజరు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నిద్రపోతున్నాడా? ఊరకనే ఉన్నాడా? చనిపోయాడు. ఆయన శబ్దం వినపడగానే చనిపోయిన వ్యక్తి లేచి నడిచి బయటికి రావడం మొదలు పెట్టాడు. లాజర్ అనగానే హాజరు అన్నాడు అంతే. సమాధి కార్యక్రమానికి దగ్గర కుటుంబాలు వాళ్ళ అయిన వాళ్ళు మాతో అక్కడ, ఎందుకంటే అమ్మ నాన్న లేరు కదా, 2 ఆడపిల్లలే కదా, మళ్ళీ ఇబ్బంది పడతారులే అని చెప్పేసి కొంతమంది అక్కడ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు బుజ్జగెత్తున్నారు, అడవద్దులే అమ్మ, సరే ఏదో అయిపోయిందిలే అని చెప్పి సలమాయిస్తున్నారు. మనకు తెలియదు ఏం కాదు కదా, మాకు ఇంట్లో ఏదైనా కాస్త కీడు సంభవిస్తే ఆ ఇంట్లో ఎంత దుఃఖం ఉంటుందో. అదేవి అతను ఒక్కనొక్క తమ్ముడు, ఆ కుర్రోడు పెళ్లి కాలేదు, ముసలోడు కూడా కాదు, ఏదో బలహీనత వచ్చింది, చనిపోయాడు. యేసుప్రభు వస్తే బాగుండేది కానీ ఆశపడ్డారు, ఆయన రాలేకపోయాడు. 4 దినాలు లేట్ అయింది. అందుకని నేను అంటా, లేట్ అయినా లేటెస్ట్ గానే కార్యాలు చేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంతా మన మంచిగా తల వంచిదే. యేసుకి ఎవరు వంచాలా? మనుషులకు కాదు, అధికారులు కాదు, ఎవరికి? యేసుకి. ఆమేన్. యేసుకు వంచావా నీకు మేలు జరుగుద్ది. మనుషులకు వంచావా వంచిస్తారు, నిన్ను వంచన చేస్తారు. కానీ దేవుని సన్నిధిలో ఆయనకు వంచావా నిన్ను ఎప్పుడు కూడా తల దించనివాడు, నీ తల ఎత్తువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏమంటే సమాధి కార్యక్రమానికి ఇంటికి వచ్చి ఒకరు వచ్చారు. మట్టి కార్యక్రమం వచ్చిన వాళ్ళందరూ వార్త తెలిపిందండి, చనిపోయిన లాజరు బ్రతికాడు. ఓరు నాయన చచ్చిపోయిన బతకలేదురా బాబు, అసలు ఆ రికార్డ్ అని చెప్పేసి అసలు ఊరు వాడ ట్రాక్టర్లు ర్యాలీలు వేసుకుని వచ్చేస్తున్నారు. యాడికి? లాజరుని చూడడానికి. ఆల్రెడీ యేసు ప్రభుతో పాటు లాజరు కూర్చొని ఉన్నాడు 12వ అధ్యాయంలో. ఇక వచ్చిన వాళ్ళు అందరూ యేసు ప్రభుని చూస్తారు, లాజరుని చూస్తారు, యేసు ప్రభుని చూస్తారు, లాజరుని చూస్తారు.
ఇంత ఆనంద డోలికల్లో మరియమ్మ హృదయం ఉప్పొంగి తన దగ్గర ఉన్న విలువైన అత్తర జటమాంసిని బద్దలు కొట్టి యేసయ్య పాదాలు పోస్తా ఉంటే అప్పుడు అన్నాడు ఇస్కరియోతు ఏమని, ఈ అత్తరమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా. అంటే బేదల మీద ప్రేమ ఉండి కాదు, దేవుని ఆలోచన ఎరగని వ్యక్తిగా ఉండిపోయాడు. చాలా మంది దేవుని వెంబడిస్తున్నట్టుగా ఉన్నప్పటికీ దేవుని ఆలోచన అర్థం కావట్లేదు. నీ వైఖరిలో, నీ ఆలోచనలో, నీ పద్ధతిలో, నీ తీరులో ఎందుకు మార్పు రావట్లే? దేవుని ఆలోచన అర్థం కావట్లేదు. దేవుని ఆలోచన అర్థం కావట్లేదు. యేసు ప్రభు చనిపోయిన సంగతి, సమాజమైన సంగతి యవనస్తులు ఇద్దరు విని అమ్మాయి గ్రామం గుండా నడుచుకుని వస్తున్నారు. సాయంత్రం పూట వారితో పాటు ఒక ఆయన హాజరవుతాడు. వీళ్ళు చెప్పే మాటలు విని ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. ఆశ్చర్యం, ఆ సాయంత్రం పూట వాళ్ళు సరే ప్రయాణం చేయలేమని ఒక పూట పోలు అన్నిటికాడ ఆగుతారు. అలా ఆగినప్పుడు అంటే మీరు మాతో కూడా ఉండండి, చాలా చక్కని విషయాలు చెబుతున్నారు. చెబుతుంటే టైం అర్థం కావట్లేదు, భలే ధైర్యం కలుగుతుంది. మేమంతా కలవరంలో ఉన్నాం, టెన్షన్లో ఉన్నాం, ఇలా జరిగిందట అన్న భయభ్రాంతులతో ఉన్నాం. అసలు ఆశ్చర్యం కలిగింది, అసలు ఆయనకెట్ జరగడం ఏందని కంగారు పడిపోయి వచ్చేస్తామని, నువ్వు చెప్పే మాట నాకు ధైర్యం కలిగి ఉండమని. ఆ రోజు సాయంత్రం పూట రాత్రిపూట రొట్టె విలువగా బైబిల్ చెప్తున్న వాళ్ళ కనులు తెరబడగా వాళ్ళు యేసును గుర్తుపట్టారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? మనోనేత్రాలు తెరబడపోతే నువ్వు యేసును గుర్తించలేవు, ఆయన మాటలు అర్థం చేసుకోలేవు. ఆయన అంతా చాలా చెప్తున్నాడుగా, ఆయన అంతసేపు చెప్తుంటే అర్థం చేసుకోవాలిగా, అర్థం చేసుకోవట్లే. అసలు ఎంత స్పష్టంగా చెప్తున్నా, ఈయన ఎవడు అసలు అదేం లేదు, అడ్డం పడి నడుచుకుంటూ వస్తున్నారు అంతే, తెక్కలోటి తిరణాలకు వచ్చినట్టు. కానీ ఎప్పుడైతే కనులు తెరబడ్డాయి ఆశ్చర్యం, ఈయన యేసుని గుర్తించారు. అప్పుడు దాకా గుర్తించలేకపోయారు. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసుతో నడుస్తున్న విధానంలో ట్రెజరర్ పోస్ట్ ఎవరికి ఇచ్చాడు అంటే ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? ఆ సంచిలో డబ్బు కొంచెం మెల్లె కాగొడుతున్నాడు. భలే విచిత్రం. దేవుని పనికి మనం నష్టాన్ని కలిగించే వారికి ఉండకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. తెలుసు దేవుని సొమ్మును ముడితేది ఆశీర్వాదం కాదని. ఇస్కరియోతుకి ఆ మాత్రం తెలివి లేదా, ఆ మాత్రం గమనం లేదా? ఎంత శాపం అండి! దేవుని సొమ్మును విచ్చలవిడి చేస్తే ఎంత శాపం. దేవుని సొమ్ముగా పిలబడేదాన్ని మన స్వలాభం కొరకు కానీ విచ్చలవిడితన వాడితే అది ఎంత నష్టమో. నామకార్థ సంఘాల మీద శాపం ఎందుకు వెళ్తుంది? కారణం ఇదే. భీమవరంలో ఒక చర్చి కడుతున్నారు. ఒక సిమెంట్ బస్తా తరుగుబడింది. ఎంత? ఒక సిమెంట్ బస్తా. దానికి కమిటీ మీటింగ్ పెట్టారు. ఏం మీటింగ్? కమిటీ మీటింగ్. కమిటీ మీటింగ్లో కూర్చొని మాట్లాడేది, సిమెంట్ బస్తా ఎంత? బస్తా ఎంత అండి? సిమెంట్ బస్తా 300 ఉంటుంది. కమిటీ మీటింగ్ పెట్టారు. కమిటీ మీటింగ్ పెట్టి ప్రతి ఓడు కారు వేసుకుని పోయాడు. దేనికి? సిమెంట్ బస్తా తేవడానికి. 300 సిమెంట్ బస్తా. వీళ్ళు తిరిగి వచ్చి ఖర్చులు రాయికి ఎంత తేలింది తెలుసా? ఎంత తేలింది? 15,000 తేలింది. ఎంత? 300 సిమెంట్ బస్తా యాడ వీళ్ళ ఖర్చులు పోగా, వీళ్ళ తిండి, వీళ్ళ వ్యవహారం మొత్తం క్లియర్గా రాయగా 15,000. దేనికి పోయారు అబ్బాయి మీరా? 300 సిమెంట్ బస్తా తేవడానికి 15,000 ఖర్చా? ఎవడు సొమ్మిది? ఎవడు సొమ్మిది? సంఘానికి వచ్చే విశ్వాసులు కష్టం, రక్తం ఓరకొచ్చిందని చెప్పి ఈగల్లాగవాలేమనుకో, దాని సెగ వేరుగా ఉంటుంది. ఈరోజు నిజం, ఇస్కరియోతు యూదా జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. చాలా స్పష్టంగా రాయబడింది. డబ్బు సంచిలో కొంత సొమ్ము కాజేస్తున్నాడు. సరే, ఎవరు సొమ్ము అది? దేవుని సొమ్ము. దేవుని సొమ్ము ముట్టడానికి ఎన్ని గుండెలు నీకు? ఎంత దమ్ము! అసలు నీ చరిత్ర ఏమవుతుందో ఒకసారి తెలుసా? ఇస్కరియోతు యూదా జీవితం చూడ ఏమైందో చాలా దారుణం. సందర్భాన్ని బట్టి చెప్తున్నా. దేవుని భయం ఎక్కడ అక్కడ కలగల. మనకి దేవుని భయం ఏ విషయాల్లో కలగల, ఆ విషయాలు మనకు కలిగి మనం బ్రతికితే మనం ప్రశాంత బట్ట కడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉన్న చోట ప్రశాంతం ఉంటుంది, తిన్న దరుగుద్ది. మనం మనుషులతో కాట ఆడేది దేవుడితో. తేడా పడితే మాకు సొక్కలు కనబడతాయి. నష్టం నీకే. ఇస్కరియోతు యూదా దేవునితో నడుస్తా,
దేవుని పనివాడిగా పిలబడ్డాడు, అపోస్తలుగా చేర్చబడ్డాడు, దేవుని సేవ కొరకు ఏర్పాటు చేయబడిన ఆ వ్యక్తి పేదల మీద ఉన్న ప్రేమ కాదు, ఆ డబ్బులు ఏమని తెచ్చి ఆ సంచిలో పెడితే వాడుకుందామని, ఆ డబ్బు తెచ్చి సంచిలో పెడితే అవి వాడుకుందామని. సావు తెలివితేటలు మనుషుల కాడ చూపొచ్చు కానీ దేవుని కాడ చూపలేం మనం. సావు తెలివితేటలు మనుషుల కాడ చూపొచ్చు కానీ దేవుడి కాడ చూపలేం. అది ఎంతటికైనా నీకు రివర్స్ తేడా కొట్టిందా చరిత్ర మాట్లాడుతుంది. చరిత్ర ఎంత నష్టమో ఎంత కీడో. ఏమండి, మన కష్టార్జితంలో దేవునికి ఇచ్చే రూపాయి వాడితేనే తేడా కొడుతుంది కదా. అసలు దేవుని సొమ్ము అని పక్కన పెట్టిన సొమ్ముని టచ్ చేస్తే వాడి జీవితం ఎట్ట మారాలి చూడండి. ఇస్కరియోతు యోధ ఎంత బలహీనంగా నడిచాడు చూడండి. దేవునితో 3.5 సంవత్సరాలు నడిచాడు. ఏం నేర్చుకున్నాడు? ఏం తెలుసుకున్నాడు? ఏం అర్థమైంది? కారణం గ్రహింపు లేదు. కన్నులు తెరబడలేదు. కన్నులు తెరబడాలి. కన్నులు తెరబడితే భయపడే స్థలాలు మనం భయపడతాం. 2 దొంగలు యేసు ప్రభుతో వేలాడుతున్నారు. ఒక దొంగ ఏమంటున్నాడు, నువ్వు రక్షకుడు అంట కదా, నువ్వు నీ గురించి నేను విన్నాలే, నువ్వు సామాడు కాదు అంట కదా అని అసలు ఎటకారం డైలాగులు వేస్తున్నాడు. అంటాడు, నువ్వు గనక నీతో పాటు మమ్మల్ని కూడా విడిపించావా, ఆఫర్ మాకు మూటా ఉంది, దొంగల మూట చూసుకొని తేడాబడి మీ ఇద్దరం సిగ్గాం. వాళ్ళ పేర్లు మేము చెప్పలే, వాళ్ళ పేర్లు మేము చెప్పలే. నువ్వు గనక మాకు సహాయం చేసావా, మా దొంగల మూటకి మాఫియా లీడర్ని చేస్తాం, గ్యాంగ్స్టర్ని చేస్తాం. అసలు ఆఫర్లు ఇస్తున్నాడు అండి. ఆడ సిలువ మీద ఉండి అసలు సాగు తెలుగుతాడు అట్లా చూడండి. పక్కన ఏమన్నాడే, మరిపోయి పనికి మాట్లాడా. ఇది మనకు తగను కానీ ఆయనకి తగదు. అసలు ఆయనలో ఏ లోపం లేదు కదా. దేవునికి భయపడమన్నాడు. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడు. నువ్వు చట్టానికి భయపడపోవచ్చు, నేను హింసించే వాళ్ళు భయపడపోవచ్చు. ఎవరు భయపడాలా? దేవుని భయపడు. ఆ ఒక్క భయం మన గుండెలు నిలవాలి. ఇస్కరియోతు యోధ జీవితం మనం చూస్తే ఆ భయం లేదు కనుకనే చాలా స్పష్టంగా ఉంది. ఏమనుంది చదవని మాట 6వ వచనం. వాడు ఎలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడి దొంగలించు వచ్చాను గనక అలాగూ చెప్పాను. ఆ డబ్బులు ఏవో సంచిలోకి వస్తే మన సగం మన ఖాతాలు వేసుకోవచ్చుగా. ఇటువంటి బలహీనమైన ఆలోచనలు మన జీవితాలను పాడు చేస్తాయి. యేసు ప్రభుతో అపోస్తలుల జాబితాలో చేర్చబడ్డాడు. విశ్వాసి కాదు, పరిచారకుడు కాదు, అపోస్తలు 12 మంది శిష్యుల్లో ఇతగాడు కూడా ఒక శిష్యుడిగా పిలబడ్డ అపోస్తలు పిలబడ్డా. ఈ వ్యక్తి ఎంత 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 దారుణంగా ఉన్నాడు చూడండి. కనుక సునాయాసంగా సాతాను తనలో చొరబడింది, ఆలోచన మారి. అప్పుడు దాకా ఎవరు వెంబడించాడో, ఎవరితో కలిసి ఉన్నాడో ఆ వ్యక్తిని అప్పగించడానికి సాహసించాడు. సరే, సాతాను చేత ప్రేరేపించబడ్డాడు, త్వరపడి జరిగిపోయింది అనుకుందాం. చివరి దశలో తాను అలా తొందరపడి ఆత్మహత్యాత్మ చేసుకోకుంటే బాగుండేది. నేను మరలా చెబుతున్నానండి, సాతానుగాడు చచ్చిపో అంటాడు. దేవుడు ఎప్పుడు చచ్చిపో అండు. దేవుడు ఎప్పుడు చచ్చిపో అండు. కొంతమంది విచిత్రమైన కళ్ళు వస్తుంటాయి. అందుకనే ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన కళని తొందరపడి ఎగబడి జీవితం నాశనం చేసుకోకూడదు. మనం ఖచ్చితంగా వివేచించాలి. దేవుని ఆలోచన మనకు అర్థం అవ్వాలి, లేకపోతే మోసగించబడతాం. సాధ్యమైన మట్టుకు ఏర్పరచబడిన వారు కూడా ఏం చేస్తున్నాడు, వీడు మోసగించుటకు సమర్థుడట. ఏర్పాట్లో ఉన్న వారిని. ఒక ఆమె అంటది, అయ్యా నా బాధలు తీరట్లేదయ్యా, ప్రార్థన చేస్తున్నానయ్యా, నువ్వు కూడా ప్రార్థన చేయ పాస్టర్గారని. ఇదే బాధ, ఇదే గోలు, ఇదే తంతు. ఒకరోజు అంటది, పాస్టర్ గారు దగ్గర జై గారు రాత్రి వేసే కల్లోకి వచ్చాడు. ఎవరు వచ్చారు? డైరెక్ట్ వేసే వచ్చాడు కల్లోకి. అచ్చం యేసుప్రభువేనండి, ఇంకెవరి రూపంగా ఆయన రూపమే. అదిగో కనబడుతుంది కరుణమేడు, అలాగే ఉన్నాడయ్యా. సరే ఏం చెప్పాడమ్మా? అమ్మా కుమార్తె, నా కోసం ఎన్ని బాధలు పడుతున్నావు నువ్వు, ఎన్ని కష్టాలు పడుతున్నావు నువ్వు, ఎన్ని తిప్పలు పడుతున్నావు నువ్వు. నీ బాధలు నేను కూడా
చూడలేకపోతున్నా. అయ్యా అంత బాధగా ఉందయ్యా నీకు కూడా. అవును, మరి ఏం చేయమంటావయ్యా? ఇన్ని బాధలు పడే కంటే రేపు ఊరేసుకొని చచ్చిపో. ఏంది? రేపు ఊరేసుకొని చచ్చిపో అని దేవుడు చెప్పాడయ్యా. పాతం చేసుకొని పోదామని. ఎవరితో 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 చిన్నమ్మా? ఎవరితో పాస్టర్ గారితో చెప్పి పాతం చేసుకోవడానికి వచ్చింది మహాతల్లి. ఎవరు చెప్పారట ఇవికి? అసలు యేసు ప్రభు ఇప్పుడు చెప్తాడట. అసలు ఆ రకంగా చెప్పి ఆయన ఎప్పుడన్నా మనం చూసామా? అమ్మ యేసు ప్రభు కదండి. ఏం పాస్టర్ గారు అట్టంటావు? జులపాలు ఉన్నాయి ఆయనకి, ఏమున్నాయట అసలు. మళ్ళీ చూడు రుజువులు, జులపాలు ఉన్నాయి, పెద్ద అంగి వేసుకొని ఉన్నాడు. మామూలు అంగి కూడా కాదు, పెద్ద బోరంగి. అంత అంగి ఎవడు వేసుకోలే, నేను చూసిన మట్టుకు ఆయన వేసుకున్నాడండి. ఇయ్యా రుజువులు. ఆహా, ఏం జ్ఞానం అండి, ఏం తెలివితాడు, అబ్బురు పోవాలండి. కరుణామయుడు సినిమా బాగా చూసి ఫిక్స్ అయిపోయింది ఫోటో. అసలు పెద్ద అంగి అట, వేసుకున్న వాళ్ళు జులపాలు ఉన్నాయట. అలాగే మాట్లాడుతున్నాడు. కుమారి అసలు బేస్ వాయిస్ మీద, బిడ్డా అబ్బా తేలిపోతుంది మనిషి. ఏం చెప్పాడట? ఊరేసుకొని చచ్చిపోన్నాడట. అంటాడు దేవుడు. ఒకవేళ ఆయన ప్రత్యక్షం ఏమంటే తెలుసా? నువ్వు చనిపోవసరం లేదు, నీ కొరకు నేను ఆల్రెడీ చనిపోయాను, నువ్వు పడే పాటలు నేను పడ్డానంటాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ ఆత్మహత్య యతనాలు, ప్రయత్నాలు, ఆలోచన ఉంటే విరమించుకో. వద్దు. సాతాను ఆలోచన ఎందుకు తావిత్తా బిడ్డ? సైతాన్ గారి మోసంలో చెక్కొద్దు. దేవుడు ఎప్పుడు చామండు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంత బ్రతకమంటాడు. ఒకవేళ ఆయన వస్తే అంటాడు, నేనున్నా, నీకు ధైర్యంగా ఉండంటాడు. కలవరపడవద్దు, చింతపడవద్దు, వేదన చెంద. నేను నీతో ఉన్నా. ఆ ధైర్యం చాలండి బ్రతకడానికి. నా జీవితం నేను చూశాను. నువ్వు కలవరంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, మనుషుల ఆదరణ కంటే, మనుషుల ఆలోచన కంటే, మనుషుల ప్రోత్సాహం కంటే ఒక మనుషుడు నీకు తారసపడితే చాలు. 100 ఏనుగుల బలం. నేను కనులారా చూశాను ఆయన్ని. నేను ఈ ప్రాంతాలు విడిచి, గుంటూరు జిల్లాను విడిచి వెళ్ళిపోదాం అనుకున్న దినాల్లో ఏడుస్తున్నప్పుడు నా కన్నులతో స్పష్టంగా చూశాను. పరిశుద్ధాత్మ అన్నాడు, నువ్వు ఎక్కడ పడి ఉన్నావో, ఎక్కడ కృంగుతున్నావో ఆ స్థలాల్లో ఆయన ఆల్రెడీ దెబ్బలు తిని నీ కొరకు చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒక్కడు కాదు, నీతో ఆయన ఉన్నాడు. ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ స్పర్శ, ఆ దర్శనం, ఆ దృష్టి నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా ఎదుట ఎన్ని పోరాటాలున్నా నన్ను బలపరిచే ఏకైక ఆలోచనదే నాతో ఉంది. ఎవరు తెలుసా? యేసు. ఒకవేళ మనుషులు నాకు వేరుగా ఉన్నా, వ్యతిరేకమైన ప్రపంచం అంతా ఒక్కడిని చేసిన నా బలం, నా ధైర్యం, నా సత్తు, నా సామర్థ్యం ఆయనే. హల్లెలూయా. ఆయన ఉంటే చాలు, చరిత్ర మారుద్ది, కథ మార్చేస్తాడు, తిరగరాస్తాడు. బెదరగొట్టేవాడు బెదరగొట్టగాళ్ళు, చెదరగొట్టేవాడు, కుదురుగా కూర్చోబెట్టగలివాడు ఆయన ఉంటే చాలు. నీ జీవితంలో ఆయన ఉంటే చాలు. నువ్వు ఏ సమస్యలకి, వేదనలో కృంగిపోతున్న, నిరాశలో ఉండి చావును కోరుకునే మనసు నీ మనసులోకి వస్తుంది చెబుతున్నా బిడ్డ. ఎప్పుడు కూడా ఆ మనసులోకి రావద్దు. చచ్చిపో అని చెప్పే దేవుడు, బ్రతకమని చెప్పేది దేవుడు. చచ్చిపో అని చెప్పే దేవుడు కాడు, బ్రతకమని చెప్పే దేవుడు. చచ్చిపో అని చెప్పేది సాతాండు. బలహీనమైన ఆలోచన, బ్రతుకు, నిలువు, నీతో నేనున్నానని చెప్పేది ఆయన. శ్రమలలో నేను అతనికి తోడై ఉన్నాను. ఆయన ఆత్మై మనతో నిలిచి మనల్ని బలపరచగలడు. ఒక మాట చూపి నేను ముగిస్తాను. మనం దేవుని ఆత్మ చేత నడిపించబడే వారికి ఉండాలి. సాతాను ఆలోచనలు, ప్రలోభాలు మనల్ని ప్రేరేపించరాదు. వాటికి తావిస్తే ఇస్కరియోతు యోధ జీవితం మీకు ఎదురు తీసుకొచ్చాను. పరిశుద్ధాత్మ వల్ల కలిగే ప్రయోజనాలు మీకు చెప్పక మునుపు ఈ సంగతి మీకు చెప్పడానికి నేను దేవుని చేత ప్రేరేపించబడ్డాను. కానీ జాగ్రత్త మనసు పెట్టండి. ఇస్కరియోతు యోధ ఎలాగైతే సాతాను చేత ప్రేరేపించబడి, సాతాను ఆలోచనకు అప్పగించబడి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడో, అది మన ముగింపు కాకూడదు. అది మన చివరి కాదు. ఏ రోజుకి ఆ రోజు మనల్ని నూతన పరిచే దేవుడు మనకున్నాడు. ఏ రోజుకి ఆ రోజు మనల్ని బలపరిచి ప్రోత్సహించే దేవుడు ఉన్నాడు. కన్నీళ్ళే నీ ఎదుటున్నా, కడగండ్లే నీ ఎదుటున్నా, కష్టాలే నేను కమ్మినా, నీ జీవితాన్ని చిరుతా ఉన్నా, చెదరగొట్టే పరిస్థితి నీ ఎదుటున్నా, నిన్ను ఆదరించే ఒక ఆయన నీతో ఉన్నాడని సంగతి మర్చిపోవద్దు. నీ కన్నీరు తుడిచే ఒక ఆయన నీతో నిలిచాడని సంగతి మర్చిపోవద్దు.
నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అప్పుల, కష్టాల, రోగమా, వ్యాధ, ఏ సమస్య అయినా నువ్వు కలుసుకున్న ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన ఒకవేళ నువ్వు అర్థం చేసుకోకపోవచ్చేమో కానీ ఆయన నిన్ను బాగా అర్థం చేసుకున్నాడు. ఎంత అద్భుతం తెలుసా? మనం చాలాసార్లు యేసుని అర్థం చేసుకోలేదు. ప్రభా, ఏంది కష్టాలు, ఏంది బాధలు, ఏంది తిప్పలు, అయ్యా ఏంది పోరాటం అని కంగారు పడిపోతాం. ఒక్కొక్కసారి మనం అపార్థం చేసుకుంటాం ఆయన, కానీ ఆయన ఎప్పుడు అపార్థం చేసుకోలేదు. ఆయన ఎప్పుడు అపార్థం చేసుకోడు. అంత మంచి దేవుడు. అందుకని ఈ దేవుడు కాగల వాళ్ళు ధన్యులా దరిద్రులా? ఇట్టి దేవుణ్ణి దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. శాస్త్రవేత్తలు రుజువు చేశారండి. చచ్చిపోదాం, చావే సరైన అనుకున్న వాళ్ళు చర్చిలకు వెళ్ళి వాక్యం విని ఆదరించబడి బ్రతుకుతున్నారు. 75% చర్చిలకు వెళ్ళిన వాళ్ళు ఆదరించబడుతున్నారని శాస్త్రవేత్తలే అధ్యయనం చేసి చెబుతున్నారు. మానసికంగా నలిగిపోయిన వాళ్ళు, మానసికంగా కురిగిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం? ఏమన్నా తెలియని భాషలు, విధాలు మనం ఉంటామా? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఉంటాం. దేవుని వాక్యంలో ఆధారం ఉంది, దేవుని వాక్యంలో బలం ఉంది, దేవుని వాక్యంలో ప్రోత్సాహం ఉంది, దేవుని వాక్యంలో నెమ్మది ఉంది. ఆమేన్, హల్లెలూయా. చాలా స్పష్టంగా ఒక మాట మనం చూడగలం. మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16, 17, 18, 19, 20 వచనాలు. తోడేళ్ల మధ్యను గొర్రెలను పంపినట్లు, తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్టు నేను మిమ్మలను పంపుచున్నాను గనక పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండుడి. మనుషులను గురించి, జంతువుల గురించి అన్నాడా? సర్పాల గురించి అన్నాడా? అంటే వీటన్నిటికంటే డేంజర్ ఎవరో? మనిషి. మనుషులను గురించి జాగ్రత్త పడండి. మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును దేని కొరకు? సాక్ష్యార్థం. ఎవరి కొరకు సాక్షులు? మనం దేవునికి సాక్షులుగా నిలవాలి. కనకిటి వాడికి జంకి వెనకడుగేసామనుకోండి, మనం దేవుని పిల్లలం కాలేము. భక్తి జీవితాన్ని పాడు చేసుకొని పోకడ నీ జీవితంలోకి రానిపోద్దు. ఇవన్నీ జరుగుతాయని దేవుడు చెబుతున్నాడు. వారు మిమ్మల్ని అప్పగింపునప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెబుతుము అన్ని చింతించకండి. ఆ గడియలోనే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారో. యేసు ప్రభువును అప్పగించి ఏమన్నారు? లేనిపోని ఫిర్యాదులు ఆయన మీద మోపారు, అబండాలు మోపారు, అభ్యంతరకరమైన విషయాలు ఎత్తుకొచ్చారు. బైబిల్ చెబుతుంది అదే పోకడ మన జీవితాల్లో కూడా ఎదురవుతాయి. ఇటువంటి జరుగుతాయి. ఇటువంటి జరిగినప్పుడు కంగారు పడే పని లేదు. ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. సత్యానికి నువ్వు సాక్షిగా నిలవాలి. అసత్య పోకళ్ళకి నువ్వు మనుగడిచ్చావా, నీ జీవితంలో మరపురాని సంగతులు జరుగుతాయి. నీ జీవితాన్ని బెదరగొట్టే సందర్భాలు ఎదురుకొస్తాయి. నేనంటాను, సత్యానికి మనం స్తంభాలకు నిలబడాలి. అసత్యానికి మనం పోషకులు ఉండకూడదు, సంరక్షకులు ఉండకూడదు. దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడుతాడు. మీరు అపోస్తుల చరిత్ర చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో చూసినా ఈ శిష్యులైన వారిని కూడా ఇలాగే చట్టసభలు తీసుకొచ్చి లేనిపోని అభ్యంతరాలు మోపి, లేనిపోని నేరాలు మోపి, ఆటంకకరంగా మాట్లాడుతున్న విధానాలు కొనసాగుతున్న దినాల్లో ఒక ఆశ్చర్యకరమైన సంగతి మనకు కనబడుద్ది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలోకి వద్దాం. 35వ వచనం చదవండి. జాగ్రత్తగా ఉండండి. మునుపు కొంతమంది వాళ్ళు ఏదో గొప్పగా ఫీల్ అయ్యి కొంతమంది
కొంతమంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసుకుంటారు. అట్లా ఈ దూత అన్నవాడు గొప్పోడు అనుకొని ఇంచుమించు 100 మంది మనుషులను తనతో కలుపుకొని దేవుని సేవకులకి, దేవుని పనికి అడ్డుగా వెళ్ళిన దూత అన్న వ్యక్తి తానేదో గొప్పోడు అనుకొని, అదేదో గొప్ప పని అనుకొని చలరేగి పనిచేసిన ఇతగాడి సంగతి ఏమైనా చచ్చిపోయాడు. వానికి లోబడి పనిచేసిన వాళ్ళ పని ఏమైంది? చెదిరి వ్యర్థులయ్యారు. యోధాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాను. వాడు కూడా నశించాడు. వాడికి లోబడిన వారు చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినదనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టు. ఈ ఆలోచనను, ఈ కార్యమైన మనుషుల్లో కలిగిందా ఆయన, అది వ్యర్థమగును. దేవుని వల్ల కలిగిందా, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడుదురేమో సుని, వారు అతన్ని మాటకు సమ్మతించి అపోస్తలను పిలిపించి అయ్యా ప్రకటన చేయొద్దని వదిలిపెట్టేశారు. చంపేయాలని ప్లాన్ చేశారు. ఒక ఆయన్ని దేవుడు లేపాడు అక్కడ. బాబు మీకు లేగలేశారు చరిత్రలో. బాబు కన్నా చిన్న నువ్వు పెద్ద పోటీగాడు అనుకుంటున్నావేమో, నీకంటే ఒకడు ఉన్నాడు దూత అన్నోడు. ఇట్ట గెలేసాడు, 100 మందిని పోగేశాడు. తేడా పడింది, చచ్చాడు. ఆడితో కలిసిన వాళ్ళు మొత్తం చెదిరిపోయారు, వ్యర్థులయ్యారు. ఇంకోళ్ళు లేచాడు పలానా టైంలో యువత అన్నోడు. ఎట్టాగే జనాలు ప్రేరేపించాడు. వాడి సంగతి కూడా ఏమైందో తెలుసుగా నీకు. ఎందుకు తొందర నీకు? ఇది దేవుడి వల్ల కలిగిందా? తేడా వ్యవహారాలు చేస్తే తేడా మనకు జరుగుద్ది కనుక జాగ్రత్త బాబు అనగానే అదురు పుట్టి, వెన్నులు అదురు పుట్టి, ఆలోచన పుట్టి వెంటనే ప్లాన్స్ మొత్తం విరమించుకున్నారు. జాగ్రత్త. దేవుని పిల్లలుగా మనం నిలిచినప్పుడు మనకి వ్యతిరేకంగా వచ్చేవాడు సాతాను చేత ప్రేరేపించబడి ప్రలోభించబడి వస్తున్నాడా? వాడి కొమ్ములు ఇరిసే దమ్మున్నోడు పరలోకంలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. వాడి కొమ్ములు విరిసే దమ్మున్నోడు ఎక్కడున్నాడు? భూమి మీద కాదు, ఆకాశం మీద ఉన్నాడు. మూలాలు కదులుతాయి. చరిత్ర మాట్లాడుతుంది. దేవుని పిల్లలుగా రోషం కలిగి బ్రతకాలని చెబుతున్నాను. దేవుని ఆత్మ చేత నడిపించబడతా దైవికం కట్టబడాల్సిన రోజులు ఇవి. మనలోనే ప్రలోభాలు లేచి గందరగోళ పరిస్థితులు కలిగిన అవి ఈ రోజులు అవ్వచ్చు, రాబోయే రోజులు అవ్వచ్చు, భవిష్యత్ తరాలు అవ్వచ్చు, ఏదైనా కానీ క్రీస్తులో కట్టబడి రోషం కలిగి నిలిచిన వారిగా మనం ఉండగలిగితే the history can speak something. It's nothing. The blood. చరిత్రలో రక్తం మాట్లాడుద్ది. వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళ రక్తం. సమాధులు మాట్లాడుతాయి. ఒక ఆయన సమాధుల కాడ ఒక బోర్డు పెట్టాడు, గర్వంతో రవిగుతున్నావా బాబు, నీకంటే మొత్తాతలు తొంగున్న స్థలం ఇదేరా బాబు, వచ్చి చూడి. నీకంటే గొప్పోలు మొత్తాతలు ఆయన రాజ్యాన్ని కోల్చాలని, యేసయ్య రాజ్యాన్ని నాశనం చేయాలని ఎగిసిపడిన రాజ్యాలు, రాజులు బొబ్బున్న స్థలం రా బాబు ఇది. సమాధి కాడికి ఎందుకు పోతాం? ఎందుకో తెలుసా? బైబిల్ చెబుతుంది జ్ఞానం రావాలి. ఎర్రవీగిన వాళ్ళు సమాధులు ఆడ ఉంటాయి. అరే ఈడు ఎర్రవీగాడు కదరా, ఓహో ఇలా ఉంటుందా పరిస్థితి. జ్ఞానం, భయం కలగాలి, గమనం కలగాలి, ఆలోచన కలగాలి. మనుషులను చెదరగొట్టి, చలరేగించి, ప్రేరేపించి గందరగోళం చేసే పరిస్థితులు రాబోయే రోజులు మనం చూస్తాం. ఏ పరిస్థితులైనా క్రీస్తులో కట్టబడి రోషం కలిగి సత్యం కొరకు నిలబడు. నీ కొరకు పని చేసేది మనుషులు కాదు, వ్యవస్థలు కాదు, లేక లోక సంబంధాలు కాదు. హెవెన్లీ డిపార్ట్మెంట్, పరలోకం పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్వలాభాన్ని, స్వార్థాన్ని ఆలోచించే మనుషులు చెలరేగి పెట్టరేగే రోజుల్లోకి రాబోతున్నాం మనం. స్వార్థం, స్వలాభం, కేవలం స్వార్థం, స్వలాభమే మనుషులు పెట్టుబడిగా పెట్టి మనుషుల్ని భ్రమపరిచే, మాయ చేసి, మభ్య చేసే రోజుల్లో మనం ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని వాక్యాన్ని ఆనబెట్టి చెబుతున్నాను. బీ బ్రేవ్ టు బీ విత్ క్రైస్ట్.
ధైర్యంగా ఉండు క్రీస్తులో నిలవడానికి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని పిల్లలో. నువ్వు దేవుని బిడ్డవా, దేవుని పిల్లోడువా, దేవుని తాలూకా, దేవుని సంబంధివా? నువ్వు ఈ పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడాలి క్రీస్తు కొరకు. దైవిక విషయాల కొరకు దైవిక నిలబడు. లోక సంబంధమైన పోకళ్ళు తావిచ్చి గందరగోళ పరిస్థితులు దిగజారి వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోకో, శాపాన్ని ఎదుర్కోకో. ఇస్కరియోతు యోధాలో సాతాను చొరబడ్డం, అలా చొరబడ్డం వల్ల యేసును అప్పగించడం. సరే, అక్కడి దాకా ఆపే. జరిగింది ఏదో జరిగింది. త్వరపడి ఆత్మహత్య అతను ప్రయత్నం చేశాడు. చరిత్రలో ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయమే రాయబడింది, కానీ పేతురు గురించి అలా రాయబడలే. పేతురు గారు కూడా 3 సార్లు అబద్ధం ఆడని చెప్పారు కదా, పశ్చాత్తాపడి మారు సేవ చేశాడు కదా. చివరి రోజుల్లో పేతురు గారు కూడా సిలువేశారు. సిలువేయడానికి రోమా సామ్రాజ్యం సిద్ధమైతే పేతురు గారు చిన్న సలహా, అయ్యా నన్ను సిలువేయాడు కానీ యేసు ప్రభువులా నన్ను సిలువేయండి, నేను అంత అర్హుని కాదు, నన్ను తల కిందలో సిలువేయండి, కాళ్ళు పైకేసి తల కిందకి వేయండి, నా యేసయ్యలాగా నన్ను సిలువేయకండి, నేను అంత యోగ్యుని కాదు, సిలువేయండి నేను ఒప్పుకుంటా, కానీ తల కిందకి కాలు పైకి వేయండి అని అప్పగించుకున్నాడు. చరిత్రలో సార్థకం అయిపోయింది. పరలోకంలో 12 గుమ్మాల మీద అపోస్తలుల పేర్లు ఉంటాయని బైబిల్ చెబుతుంది. ఆ 12 గుమ్మాల మీద పేర్లలో ఒక పేరు అపోస్తలుడైన పేతురు గారి పేరు కూడా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత భాగ్యాన్ని పొందాడు. మనం దేవుని పిల్లలం. దేవుని ఆత్మ ద్వారా కలిగే మేలు పొందక మునుపు, చూడక మునుపు దేవుని ఆత్మ చేత నడిపించబడే వారికి ఉందాం. దేవుని సహాయం మనకుండును గాక. అందరు మోకరించిన ప్రార్థన చేద్దాం.